M100 గ్రేడ్ కాంక్రీట్ పైన పేపర్ పబ్లిష్ చేసిన ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. అల్ట్రా హై స్ట్రెంత్ కాంక్రీట్ M100 కాంక్రీట్ ప్రొడ్యూస్ చేయగలిగాను నేను మా రీసెర్చ్లో. ఇండియన్ స్టాండర్డ్ కోడ్ దే ఆర్ పర్మిటింగ్ టు జనరేట్ ద కాంక్రీట్ అప్ టు 60 మెగాపాస్కల్. గ్రేడ్ పెరిగే కొద్ది సిమెంట్ క్వాంటిటీ పెరగాలి, అగ్రిగేట్ సైజ్ తగ్గాలి. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ కోడ్ బుక్స్? కోడ్ బుక్స్ అనేది ఎలా చేంజ్ చేస్తారు? ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ అండి. అందుకే ఎవ్రీ 20 yearsకి 30 yearsని కోర్స్ని రివైజ్ చేస్తారు. ఇవాళ ఎపిసోడ్లో మనం కాంక్రీట్ గురించి, కెరీర్ గైడెన్స్ గురించి. మీరు ఏం చేస్తారంటే వాట్ ఈస్ యువర్ గోల్, వాట్ యూ వాంట్ టు డూ. నన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ద క్లాస్ దే సే దట్ ఐ విల్ బికమ్ ఎ టీచర్. ఎక్సలెంట్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, డల్లర్స్ ప్రతి కాలేజీలో ఉంటారు. టీచింగ్ కెరీర్ అనేది ఎలా ఉంది? స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో? వాళ్ళు దేనిపైన టైం అనేది వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళ వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ చేస్తున్నారు. ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న పర్సన్ ఎన్ని వేస్లో ఎర్న్ చేయొచ్చు? రూరల్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్కు ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఈ రోజుల్లో? ఈ విలేజెస్ అంతా అసలు ఇంజనీర్ ఉన్నాడు, ఓన్లీ తాపీ మేస్త్రి, దే డూ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ గేట్ గురించి అడిగారు, గేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గేట్లో కావాల్సిన మెయిన్ మైండ్ సెట్ ఏంటి? నార్మల్గా రన్ అయ్యే టైము ఎగ్జామ్లో కూర్చుంటే ఫాస్ట్గా అయితే స్టూడెంట్స్లో ఈ మ్యాథమెటికల్ క్యాపబిలిటీస్ పడిపోతుంది. అండ్ నిక్మార్ మీకు ఐడియా ఉండండి. ఇస్ ఇట్ వర్త్ సార్, రియల్లీ వర్త్? కామెంట్ చేశారు సార్, మీకు కొంచెం ఆర్జీవి రెసిమిలెన్సెస్ ఉన్నాయి. హలో సివిల్ బ్రోస్, దిస్ ఇస్ రాజేష్. ఈ వండర్ఫుల్ థింగ్స్ అనేవి మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అందూరి శ్రీనివాసులు గారు, ఎంటెక్, PhD, MIS, MICD, హూ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ సార్ గేట్లో ఆల్ ఇండియా 816 ర్యాంక్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి సార్ గురించి. గైస్, యూ కెన్ ఇమాజిన్ ద హైప్. వాచ్ టిల్ ద ఎండ్. హలో సార్. హలో, గుడ్ మార్నింగ్. మీరు రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేశారనేది తెలుసుకోవాలండి. అలాగే డెఫినెట్గా. అప్పటి వరకు లేనిటువంటి ఒక ఏరియాలో మనం రీసెర్చ్ చేసి వీ నీడ్ టు ఇన్నోవేట్ ఏ న్యూ థింగ్. దెన్ ఓన్లీ ద డాక్టర్ డిగ్రీ విల్ బి అవార్డెడ్. ఓకే. సో అట్లా M100 కాంక్రీట్ మీద వర్క్ చేశాను నేను ఫస్ట్. ఓకే. తర్వాత ఇప్పుడు M120, M150 మీద వర్క్ చేస్తాను. ఎందుకంటే నాది 2010 నుంచి వర్క్ చేస్తాను M100 మీద. ఓకే. సో మీది నెట్లో సెర్చ్ చేసినా సరే మీ నేమ్ వస్తుందండి. M100 కాంక్రీట్ కొట్టండి, నా పేరు కంపల్సరీ కనబడుతుంది. అర్జెంట్గా నెట్లో ఒకసారి సెర్చ్ చేశారు M100 కాంక్రీట్ అని కొట్టండి. సో గైస్, మీరు చూడొచ్చు, నేను ఇది మన వీడియోలో కూడా పెడతాను. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ కోడ్ ఉంది. ఓకే. IS 10262 అని మిక్స్ డిజైన్ కోడ్. ఓకే. IS 456 కోడ్ కూడా ఉంది మన కాంక్రీట్. ఈ IS 456 కోడ్లో వాళ్ళు ఇచ్చే మిక్స్ డిజైన్ IS 10262లో కానీ 60 గ్రేడ్ వరకే ఇస్తారు మనకి. అవును సార్, మిక్స్. సో నేనేంటంటే M100 మీద వర్క్ చేశాను. ఓకే. సో అప్పుడు అసలు IS ఇండియన్ స్టాండర్డ్ కోడే పనికిరాదు. అవును. ఇండియన్ స్టాండర్డ్ కోడ్ దే ఆర్ పర్మిటింగ్ టు జనరేట్ ద కాంక్రీట్ అప్ టు 60 మెగాపాస్కల్. అవును. నేను మా సార్ ఏంటంటే 100 మీద చేయండి అన్నారు. ఇంకా కోడ్ పనికిరాదు మాకు. నేను అప్పుడు ఏం చేశానంటే సెర్చ్ చేసి అమెరికన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ ACI కోడ్ వాడారు. ఓకే. మనం వర్క్ చేసేది ఇండియాలో, బట్ కోడ్ మాత్రం ACI కోడ్. అమెరికన్ ACI 211.1 అనే కోడ్ ఒకటి ఉంటే ఆ కోడ్ మీకు ఎంతవరకైనా వాళ్ళు దే ఆర్ పర్మిటింగ్, దే ఆర్ గివింగ్ ద గైడ్ లైన్స్ టు డెవలప్ ద మిక్స్ ప్రపోర్షన్ ఫర్ ఎనీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అప్ టు M200 వరకు మనం చేయొచ్చు. నేను అప్పుడు M100 తీసుకుని దాంట్లో వర్క్ చేసి అంత స్టామినా ఉన్నటువంటి కాంక్రీట్ని మేము ప్రొడ్యూస్ చేయగలిగాం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ ఉంటాయి. అవును. ఈ లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్లో స్పాన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ లోడ్ ఎక్కువ తీసుకోవాలంటే కాంక్రీట్ సైజ్ పెంచాలి. అవును. సో ఫ్లెక్చర్ ఆ బెండింగ్ బేర్ చేయాలంటే డెప్త్ పెంచాలి. అవును. అప్పుడు లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్లో నార్మల్ కాంక్రీట్ తీసుకుంటే మీకు దగ్గర మీకు 1 మీటర్ వరకు డెప్త్ ఉంటుంది బీమ్. అవును సార్. సో 1 మీటర్ డెప్త్ బీమ్ అంటే మనకి అసలు కింద మనకి ఓపెనింగ్ స్పేస్ రాదు బ్రిడ్జ్ కింద. అప్పుడు ఏం చేస్తామంటే సైజ్ తగ్గించాలి. సైజ్ తగ్గించాలంటే కాంక్రీట్ స్టామినా పెంచాలి. ఓపెనింగ్ స్పేస్ కోసం. ఓపెనింగ్ స్పేస్ కోసం దాన్ని సైజ్ తగ్గించుకోవాలి. అప్పుడు నార్మల్ కాంక్రీట్ అక్కడ ఫిట్ అవ్వదు. అప్పుడు అల్ట్రా హై స్ట్రెంత్ కాంక్రీట్ అక్కడ పెడితే అప్పుడు తక్కువ సైజు కూడా అంత స్టామినా మనం ప్రొడ్యూస్ చేయగలం. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ లో, ఈ లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ లో ఇంకా విధంగా ప్రీ టెన్షనింగ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఎలిమెంట్స్, రెడీమేడ్ కాంక్రీట్, రెడీమేడ్ బీములు, కాలమ్స్ తీసి ఎరెక్ట్ చేస్తారు. అట్లాంటి కాంక్రీట్ లో కూడా మా హై స్ట్రెంత్ కాంక్రీట్ వాడతాం. మనం మెగాపాస్కల్లో కొలుస్తాం. స్ట్రెంత్ ఏంటంటే జనరల్ గా Nm/mm². ఓకే, Nm/mm², 1 Nm/mm² is 1 megapascal. ఒక పాస్కల్ ఈజ్ Nm/m².
సో న్యూటన్ స్క్వేర్ అయినా పాస్కల్ అన్న ఒకటే. రైట్. మెగా పాస్కల్ అంటే N/mm². ఓకే. సో 120 N/mm² స్ట్రెంత్ రాగలిగితేనే దట్ మిక్సెస్ విల్ బి సక్సీడెడ్. అవును. సో అట్లా మాకు చాలాసార్లు ట్రయల్స్ చేసినప్పుడు మిక్స్ అంత స్ట్రెంత్ వచ్చేది కాదు, చాలా సఫర్ అయ్యాం. ఓకే. అంటే అంత స్ట్రెంత్ రావడానికి ప్రతి మెటీరియల్ అంటే ఒక కాంక్రీట్ మంచి స్ట్రెంత్ అన్న కాంక్రీట్ రావాలంటే వాట్ ఎవర్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద మిక్స్, ఎవ్రీ ఇంగ్రీడియంట్ షుడ్ బి క్వాలిటీ ఎనఫ్. ఓకే. రైట్. And the strength not only depends on the quality of material, mix is also important. Right. How much proportionately we are adding cement. And similarly, the problem with cement is cement is always giving you a porous structure. So suppose if you take a concrete piece in your hand and pour the water will be filtered inside. Right. అంటే కాంక్రీట్ సిమెంట్ లో వాటర్ యాడ్ చేసిన వెంటనే ఇట్ గివ్ సమ్ హీట్. That is called heat of hydration. దాంతో పాటు వీఆర్ యాడింగ్ ఈవెన్ శాండ్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, దెన్ యూఆర్ గెటింగ్ కాంక్రీట్. కాంక్రీట్లో ఆ పోర్స్ తగ్గించాలి అంటే జనరల్గా మనం సిమెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ సైజ్ ఈచ్ పార్టికల్. సో వైల్ యు ఆర్ ఫిల్లింగ్ ద pores caused by the cement, the ingredient what I am adding as an admixture, that size should be much smaller than cement particle. Okay. సిమెంట్ ద్వారా వచ్చినటువంటి సైజుని ఫిలప్ చేయాలంటే సిమెంట్ కన్నా స్మాల్ దాన్ని వేస్తేనే అది ఫిలప్ అవుతుంది, లేదంటే దట్ కమ్స్ అవుట్. కాబట్టి వీఆర్ ట్రయింగ్ రీసెర్చ్ ఆన్ అడ్మిక్సర్స్. అంటే మనం జనరల్ గా సిలికా ఫ్యూమ్, నానో సిలికా, ఫ్లై యాష్, ఇవన్నీ మెటీరియల్స్. సో దే ఆర్ ఆల్ పార్టికల్ సైజెస్ లెస్ దాన్ ద సిమెంట్ పార్టికల్. బట్ మనం ప్రపోర్షన్ కూడా ఇంపార్టెంట్. ఎంత పర్సెంటేజ్ వేయాలి? ఇప్పుడు సపోజ్ సిలికా ఫ్యూమ్ తీసుకున్నాను, సిమెంట్ క్వాంటిటీ తీసుకున్నాం, సిమెంట్లో ఎంత పర్సెంట్ అంటే ఇప్పుడు ఆ ఫ్లై యాష్ ఎక్కువ చేస్తే మళ్ళీ స్ట్రెంత్ పడిపోతుంది. అవును. ఫ్లై యాష్ తక్కువైనా స్ట్రెంత్ పడిపోతుంది. అవును. వాట్ ఈస్ ద నామినల్ సూటబుల్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్లై యాష్ కెన్ బి యాడెడ్ టు ద సిమెంట్ టు గెట్ గుడ్ స్ట్రెంత్ అనేటువంటిది వీ షుడ్ గెట్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ మీద ఆ ఫ్లై యాష్ని కొంచెం పర్సంటేజ్ యాడ్ చేసుకుంటూ ఎట్ ఏ సూటబుల్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్లై యాష్ దగ్గర ఐ గాట్ సమ్ గుడ్ స్ట్రెంత్. ఓకే. తర్వాత ఏం జరుగుతుందంటే హై స్ట్రెంత్ కాంక్రీట్ మనం జనరేట్ చేయాలంటే జనరల్గా స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ సిమెంట్. ఇప్పుడు మనకి బయట కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ వర్క్స్ చేసేటప్పుడు చాలామంది ఈరోజు చేసిన కాంక్రీట్ 1 monthలోనే పోవడం జరుగుతుంది. అవును. అక్కడ ఏం జరుగుతుంది? దే ఆర్ సేవింగ్ ద సిమెంట్, దే ఆర్ యూజింగ్ వెరీ లెస్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్. అవును. ఇప్పుడు కూడా ఒక కాంక్రీట్ స్ట్రెంత్ రావాలంటే ఫస్ట్ సిమెంట్ మంచి క్వాలిటీ, మంచి క్వాంటిటీ వేయాలి, ఎక్కువ వేయాలి. ఇప్పుడు నాకు M100 గ్రేడ్ కాంక్రీట్కి 700 kg వచ్చింది మీటర్ క్యూబ్కి మిక్స్ ప్రకారం. అంటే అంత ఎక్కువ. అంటే వెన్ కంపేర్ విత్ శాండ్, సిమెంట్ క్వాంటిటీ ఇస్ మోర్. ఎగ్జాక్ట్లీ. అంత స్ట్రెంత్ రావాలంటే అప్పుడు అంత సిమెంట్ వేసినప్పుడు నాకు వర్కబిలిటీ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రివర్స్, దాన్ని వాటర్ సిమెంట్ రేషియో అంటాం. వాటర్ న్యూమరేటర్ లో ఉంటుంది, సిమెంట్ డినామినేటర్ లో. వాటర్ పెరిగితే స్ట్రెంత్ తగ్గుద్ది, సిమెంట్ పెరిగితే స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఇక్కడ నేను సిమెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోయాను. అంటే మామూలు కాంక్రీట్కి 360 kg చాలు సిమెంట్. నేను ఎంత చేసింది, నేను 780 kg వేసాను. మరి అంత సిమెంట్ వేసినప్పుడు ఏమైంది మనకి? అసలు నీకు దాంట్లో మాయిశ్చర్ కనపడదు. అంటే మీకు అసలు ఆ పేస్ట్ రాదు, అసలు మిక్స్ చేయలేము, వర్కబిలిటీ తగ్గిపోతుంది. అప్పుడు దీనికి మళ్ళీ సోర్ ప్లాస్టైజర్స్, కెమికల్ అడ్మిక్సర్స్, దానికి రియో బిల్డ్, కాన్ప్లాస్ట్ SP430 ఇట్లాంటివన్నీ మళ్ళీ నేను యాడ్ చేసి అప్పుడు దాన్ని మళ్ళీ మిక్స్ చేసి దీన్ని మళ్ళీ వర్కబిలిటీ, అంటే మనం ఫస్ట్ ఈ వర్కబిలిటీ చెక్ చేయాలి. కోర్స్ అగ్రిగేట్ చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మనం ఒక కాంక్రీట్ని లోడింగ్ కంపరేటివ్ టెస్టింగ్ మిషన్లో పెట్టి టెస్ట్ చేస్తున్నప్పుడు, మనం టెస్ట్ చేసినప్పుడు లోడ్ కనుక ఆ కాంక్రీట్ అగ్రిగేట్ మీద పడింది త్వరగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కాంక్రీట్లో వీకెస్ట్ పార్టే అగ్రిగేట్ మోటార్ కంటే. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే జనరల్గా మనకి హై స్ట్రెంత్ కావాలనుకోండి, ఈ అగ్రిగేట్ సైజుని తగ్గించుకోవాలి. మనం M10 గ్రేడ్ కాంక్రీట్ అంటాం, M15 అంటాం, M20 అంటాం, M25 గ్రేడ్ పెరిగే కొద్ది సిమెంట్ క్వాంటిటీ పెరగాలి, అగ్రిగేట్ సైజ్ తగ్గాలి. జస్ట్ రివర్స్ ఇది. ఇప్పుడు M10 గ్రేడ్ అనుకోండి 60 mm పెద్ద సైజు వాడతాం, M10 లీన్ మిక్స్ అంటాం.
M15 అనుకోండి దాన్ని 20 mm సైజ్ తీసుకొస్తాం. అవును. M30 అనుకోండి దాన్ని 12 mm తీసుకొస్తాం. అవును. అంటే మీకు ఎక్కువ స్ట్రెంత్ కావాలంటే అగ్రిగేట్ సైజ్ తగ్గిపోవాలి. ఎందుకంటే పెద్ద సైజ్ అగ్రిగేట్ త్వరగా బ్రేక్ అయిపోతుంది. ఈ చిన్న అగ్రిగేట్ త్వరగా బ్రేక్ అవ్వదు. అంత M100 గ్రేడ్ కాంక్రీట్ జనరేట్ చేసేటప్పుడు అసలు 20 mm అగ్రిగేట్ వాడలేదు. అంత 12, 10, 6 అంత స్మాల్ అగ్రిగేట్స్ తీసుకుని మళ్ళీ అందులో మిక్స్ ప్రపోర్షన్ మళ్ళీ చేసాం మిక్సులు. అంటే ఎంత పర్సంటేజ్ 10 mm వేయాలి, ఎంత పర్సంటేజ్ 12 mm వేయాలి, ఎంత పర్సెంట్ 6 mm వేయాలి. ఎందుకంటే మళ్ళీ అందుకే అంత చేస్తేనే వచ్చింది అది. ఎందుకంటే మళ్ళీ అగ్రిగేట్ మధ్యలో మోటార్ ఉంటుంది ఖాళీ. అంటే పెద్ద సైజ్ అగ్రిగేట్ అనుకోండి గ్యాప్ ఎక్కువ వస్తుంది. సో ఆ గ్యాప్స్ వీరైనంత వరకు తగ్గించాలి, మినిమైజ్ చేయగలగాలి మనం. అండ్ వాటర్ సిమెంట్ రేషియో ఐ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ 0.25. జనరల్గా మనకి వాటర్ సిమెంట్ రేషియో ఫర్ నార్మల్ కాంక్రీట్ వీ యూజ్ 0.5, 0.45, 0.4. వన్స్ ఇఫ్ ది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ ఇంక్రీజింగ్, వాటర్ సిమెంట్ రేషియో విల్ బి డిక్రీజింగ్. ఇప్పుడు సపోజ్ M30 గ్రేడ్ కాంక్రీట్ అనుకోండి, మనం వాటర్ సిమెంట్ రేషియో 0.445 వాడతాం. M60కి 0.35, 0.4 అట్లా. మాది M100 గ్రేడ్ కాంక్రీట్ కి 0.25 వాడాం. వెరీ లో వాటర్ సిమెంట్ రేషియో. వాటర్ సిమెంట్ రేషియో తగ్గితే విల్ హ్యావ్ మోర్ స్టామినా, స్ట్రెంత్ వస్తుంది. ఈ నాట్ టు బ్యాలెన్స్ దట్ మిక్స్ ప్రపోర్షన్ ఆర్ వాటర్ క్వాంటిటీ బాగా తక్కువ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్డ్ గా కెమికల్ క్యూరింగ్ పీరియడ్ ఈ సేమ్ యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే డ్రైయింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు టుడే ఇఫ్ ఐ హ్యావ్ కాస్టెడ్ ద క్యూబ్ జనరల్గా 24 hours లో డ్రై అవుతుంది. సో నెక్స్ట్ డే బై ద సేమ్ టైమ్ వీ కెన్ డిస్మాంటిల్ అండ్ వీ కెన్ కీప్ ద క్యూబ్ ఇన్ ద క్యూరింగ్ ట్యాంక్. దట్ ఈస్ ద జనరల్ ప్రాసెస్. మనకి ఇక్కడ కూడా అదే వస్తుంది. కానీ ద ఓన్లీ థింగ్ వైల్ ఐఎమ్ వర్కింగ్ విత్ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్, అక్కడ ఏమైతుందంటే ద కాంక్రీట్ విల్ హ్యావ్ మోర్ ఫ్లూయిడిటీ అంటే ఇట్ ఫ్లోస్ ఆన్ ద ఫ్లోర్. అంటే చాలా తక్కువ ఉంటుంది అసలు, అది మాయిశ్చర్ ఎక్కువ. సో అట్లాంటి కాంక్రీట్స్ డ్రైయింగ్ పీరియడ్ 24 hours సరిపోదు. అట్లాంటి కాంక్రీట్స్ 48 hours డ్రైయింగ్ పీరియడ్. ఈరోజు క్యాష్ చేస్తే క్యూబ్ 24 hours కూడా ఇంకా మెత్తగానే ఉంటుంది. డిస్మాంట్ చేసినట్టు కొంచెం వాటర్ లేదు కానీ అది ఆ సర్ఫేస్ అంతా ఎరోడ్ అవుతుంది. బట్ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ లో నేను వర్క్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద హై రైజ్ బిల్డింగ్స్ 24 hours కే డీషెటరింగ్ స్టార్ట్ చేస్తారు. అవును, అది ఎప్పుడు నా సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ కాదు, అది నార్మల్ కాంక్రీట్. సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ కే హై రైజ్ బిల్డింగ్స్ లో SSC వాడుతున్నారు, సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ వాడుతున్నారు. వాళ్ళు కూడా 24 hours కే డీషెటరింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు చెప్పింది కరెక్ట్, డ్రై పీరియడ్ అనేది ఉండాలి వాళ్ళకి చూడాలి. బట్ టైం అనేది వాళ్ళకి డిలే అవ్వద్దు అని చెప్పేసి సైకిల్ ఉంటుంది సార్ దీనికి. మై ఓన్లో ఏంటంటే 7 day సైకిల్ అని చెప్పేసి 8 day సైకిల్ అని చెప్పేసి, అంటే ఒక్క పర్టికులర్ వర్క్ కి ఇంతే టైం కేటాయించాలి వాళ్ళకి. ఇన్ ఆర్డర్ టు టార్గెట్స్ వాళ్ళు వర్క్ చేస్తారన్నమాట. డెఫినెట్లీ. సో అంటే ఈ రోజుల్లో స్పీడీ వర్క్, పీపుల్ దే వాంట్ టు కంప్లీట్ ది కన్స్ట్రక్షన్ as much as early as possible. I started my career in the year 2000 అని చెప్పాను కదా ఆల్రెడీ. సో 2000 నుంచి మాకు అప్పుడు స్కేల్స్ కానీ అవన్నీ కొంచెం తక్కువ ఉండే ఆ రోజుల్లో. అంటే ఈ 5th base 6th base ఏమి లేవు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత 5th base 6th base వచ్చినాయి. కాకపోతే ఏమైందంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, మీకు దానికి ఎలిజిబిలిటీ రావాలంటే యూ షుడ్ హ్యావ్ మోర్ డిగ్రీ, అంటే యూ షుడ్ హ్యావ్ డాక్టరల్ డిగ్రీ. అది ఉంటే తప్ప, ఎందుకంటే AICT వాళ్ళు ఒక నామ్స్ ఫిక్స్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు స్కేల్ని అప్డేట్ చేశారనుకోండి, 6th pay 7th payకి వెళ్ళినాయి అనుకోండి స్కేల్స్. ఈ 7th pay స్కేల్స్కి ఎలిజిబిలిటీ రావాలంటే ఫ్యాకల్టీ షుడ్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ అని పెడతారు. రైట్. ఓకే. సో ఇన్ ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఈవెన్ ప్రొఫెసర్ కూడా PhD is not mandatory. జస్ట్ ఇఫ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ MTech దే యూస్ టు బి ప్రొఫెసర్. తర్వాత ఈ 6th pay స్కేల్స్ వచ్చిన తర్వాత ప్రొఫెసర్ అవ్వాలంటే డాక్టరేట్ డిగ్రీ మ్యాండేటరీ అని పెట్టారు. సో ఈ ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే 8,000 బేసిక్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే 10,000 బేసిక్ సాలరీ, బేసిక్ సాలరీ. అసోసియేట్ ప్రొఫెసర్ అంటే 12,000, లైక్ ప్రొఫెసర్ అంటే 16,000. అట్లా బేసిక్స్ ఉంటాయి. ఏ ఇయర్లో ఇది 2006 ముందు 4-5 అట్లా. ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ తర్వాత ఏమైంది అంటే మెజర్ స్కిల్స్ అని వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైనా 6th pay స్కేల్స్లో మాకు డైరెక్ట్గా స్కేలు, బేసిక్ స్కేలు, తర్వాత AGP అని ఒకటి యాడ్ చేశారు, అసోసియేట్ గ్రేడ్ పే అంటారు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్కి అనుకోండి మాకు ఒక 34,000 అనేటువంటిది బేసిక్, మళ్ళీ AGP ఒకటి ఉంటుంది అసోసియేట్ గ్రేడ్ పే. అసోసియేట్ గ్రేడ్ పే అనేటువంటిది ఇట్ వేరీస్ ఒక బేస్డ్ ఆన్ ద క్యాడర్. మన క్యాడర్కి AGP ఒక 10,000 ఉంటుంది అనుకోండి. సో 34 అనేటువంటిది బేసిక్, AGP 10,000, ఈ రెండు కలిసే 44,000. అది బేసిక్ అయిపోతుంది. దీనికి మళ్ళీ DA
మళ్ళీ హెచ్ఆర్ఏ, మళ్ళీ సిసిఏ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే ఒక ప్రొఫెసర్కి నియర్గా 1.2 lakhs 1.3 lakhs అలా వస్తాయి. ఓ నైస్. సో అట్లా స్కేల్స్ అనేటువంటివి వీళ్ళు గవర్నమెంట్ ఏంటంటే మీకు డే బై డే అన్ని ఎక్స్పెండిచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి శాలరీస్ కూడా పెంచాలి. స్టార్టింగ్ శాలరీ ఫస్ట్లో 10,000 ఉండేది, తర్వాత 40,000 అయింది. అట్లా అట్లా మనకి సో ఇదంతా అప్గ్రేడేషన్ పే స్కేల్ గురించే మొత్తం. అంతే అండి, అంతే. ఇదే ఇప్పుడు 7th పే స్కేల్స్ తర్వాత మళ్ళీ 8th పే స్కేల్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమైతుందంటే ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పిహెచ్డి రావాలనేటువంటిది వస్తుంది. అంటే వీళ్ళు శాలరీస్ పెంచుకోగలది, ఆటోమేటిక్ క్వాలిటీ కూడా వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. సో అట్లా మేము ఈ 6th పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేసే టైంలో చెప్పారు, సార్ మీ అందరికీ పిహెచ్డి ఇస్ మ్యాండేటరీ ఆర్ ఎల్స్ యూ విల్ నాట్ గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది 6th పే స్కేల్స్ అన్నారు. దెన్ ఇమీడియట్లీ వీ రియలైజ్డ్ దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ ఫర్ హౌ లాంగ్ విల్ బి హియర్ విత్ ఎంటెక్ డిగ్రీ. బట్ వన్స్ ఇఫ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్, సో అంటే వైల్ యూ ఆర్ డీలింగ్, మేము బీటెక్ స్టూడెంట్స్ డీల్ చేస్తాం, ఎంటెక్ స్టూడెంట్స్ కూడా డీల్ చేస్తాం. సో బీటెక్ స్టూడెంట్స్కి డీల్ చేయాలంటే జనరల్గా ఎంటెక్ సరిపోతుంది. అదే ఎంటెక్ స్టూడెంట్స్ డీల్ చేయాలంటే మనకు పిహెచ్డి అవసరం. అంటే అది సో ఆ బేసిస్ మీద ఇంకా పిహెచ్డి చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో మేము రియలైజ్ అయ్యి 2010లో ఐ రిజిస్టర్డ్ మై పిహెచ్డి అట్ ఆంధ్ర యూనివర్సిటీ. దేర్ లక్కీలీ ఐ గాట్ ఎన్ ఎక్సలెంట్ గైడ్, ఏ బ్యూటిఫుల్ రిసెర్చర్, ప్రొఫెసర్ కె శ్రీనివాసరావు గారు. సార్ నేను ఒక సెకండ్ రీసెర్చ్ స్కాలర్ని, అయితే నాది పార్ట్ టైము. సార్ కింద ఫుల్ టైం స్కాలర్స్ ఉన్నారు, పార్ట్ టైం స్కాలర్స్ ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు ఐ వాజ్ సెకండ్ రీసెర్చ్ స్కాలర్ అండర్ హిస్ గైడెన్స్. నేను బయటకు వచ్చేప్పుడు నాకంటే ముందు ఒక 5 members సబ్మిట్ చేసేసారు. సో అట్లా అంటే ఆయన ఇప్పటి వరకు ఒక 20 డాక్టరేట్ డిగ్రీస్ అవార్డ్ చేస్తుంటారు. సో మా లక్ ఏంటంటే మా గైడ్ అట్లాంటి బ్యూటిఫుల్ ఒక ఎక్సలెంట్ పర్సన్ మాకు. ఎందుకంటే పిహెచ్డీస్ మాత్రం గైడ్ అనేటువంటిది అసలు మ్యాండేటరీ, అంటే వెరీ ఇంపార్టెంట్ గైడ్. తర్వాత ఈ రీసెర్చ్ అనేటువంటిది మేము చెయ్యాలి అనేటువంటి డిసైడ్ చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో లక్కీలీ ఐ గాట్ పిహెచ్డి అడ్మిషన్. సో ప్రొఫెసర్ కె శ్రీనివాసరావు గారు ఈజ్ మై గైడ్. అండర్ హిస్ గైడెన్స్ ఐ వర్క్డ్ ఇన్ అల్ట్రా స్ట్రెంత్ కాంక్రీట్. యాక్చువల్గా ఏంటంటే రిగార్డింగ్ కాంక్రీట్ ఇఫ్ యూ స్పీక్ ఫర్ ఏ సివిల్ ఇంజనీర్, కాంక్రీట్ ఈజ్ ద మేజర్ అండ్ బేసిక్ మెటీరియల్. ఇప్పుడు రైల్వే బ్రిడ్జెస్ మీరు చూస్తుంటారు, హైవే బ్రిడ్జెస్ చూస్తారు. హైవే బ్రిడ్జెస్ అన్ని కాంక్రీట్తో ఉంటాయి, రైల్వే బ్రిడ్జెస్ అన్ని స్టీల్తో ఉంటాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? అంటే రైల్వే బ్రిడ్జెస్ అంటే చిన్న చిన్న కాదు, పెద్ద బ్రిడ్జెస్, మేజర్ బ్రిడ్జెస్ అన్ని రైల్వేస్ అన్ని స్టీలే ఉంటాయి. దే డు నాట్ ప్రొవైడ్ కాంక్రీట్. అంటే కాంక్రీట్ స్ట్రెంత్ ఎంత అంటే 30 MPa. మన వాడిది M30 కాంక్రీట్. వైబ్రేషన్ అనేది ఎక్కువ తీసుకోదు కదా సార్. అంటే దాని స్ట్రెంత్ చెప్తున్నా, స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంక్రీట్ కి 30 MPa ఉంటుంది. ఓకే, స్టీలు 250 స్టీలు, 415 స్టీలు, 500 స్టీలు. అంటే అందులో లీస్ట్ 250 MPa ఉన్నాయి. ఎక్కడ 30 MPa ఎక్కడ? ఎగ్జాక్ట్లీ. సో 8 times స్టామినా ఫర్ స్టీల్ ఈజ్ మోర్ దాన్ ది కాంక్రీట్. రైట్. కాబట్టి రైల్వే బ్రిడ్జెస్ ఏంటంటే, రైల్వేస్ ఏంటంటే హెవీ లోడ్. సో ఆ లోడ్స్ కాంక్రీట్ ఫ్లెక్చర్లు బేర్ చేయలేవు. అవును. అందు గురించి ఏమైందంటే రైల్వే బ్రిడ్జెస్ అన్ని కూడా స్టీల్ పెడతారు. ఎందుకంటే ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఆర్ ఫ్లెక్చరల్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఈజ్ మచ్ మోర్ దాన్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్. పేపర్ పబ్లిష్ చేశారు మీరు 100 grade కాంక్రీట్ గురించి. సో ఆ టైంలో ఆ పేపర్ ఎలా సబ్మిట్ చేశారు మీరు, లైక్ పబ్లిష్ చేశారు? వైల్ గెటింగ్ ద పిహెచ్డి డిగ్రీ, ఈ మినిమం మ్యాండేటరీ మాకు ఏంటంటే ఏ యూనివర్సిటీలో అయినా ఇఫ్ యూ వాంట్ టు గెట్ పిహెచ్డి డిగ్రీ మీకు మినిమం ఒక 3 publications ఉండాలి. They must be from SCI indexed journals, Scopus indexed journals, Web of Science journals, UGC care journals. ఇట్లా డిఫరెంట్ జర్నల్స్ ఉంటాయి. సో మాకు ఒక పిహెచ్డి డిగ్రీ ఒక యూనివర్సిటీ ఇవ్వాలంటే మినిమం ఒక్కొక్క యూనివర్సిటీ ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. మీకు మినిమం 3 SCI స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ ఉండాలి, లేకపోతే 2 స్కోపస్ ఉండాలి, లేకపోతే 1 SCI ఒక స్కోపస్ ఉండాలి అని గైడ్ లైన్స్ ఇస్తారు. సో బై ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్, వాట్ ఎవర్ ద వర్క్ విచ్ వీ క్యారీ అవుట్ డ్యూరింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ పిహెచ్డి వర్క్, దట్ మస్ట్ బి సబ్మిటెడ్ యాజ్ అ పేపర్. అండ్ దెన్ ఆ పేపర్ పబ్లిష్ అయిన తర్వాత దట్ షుడ్ బి షోన్ టు ద కమిటీ, మా రివ్యూవల్ కమిటీ. దెన్ దే విల్ యాక్సెప్ట్ ఇట్, దెన్ విల్ సబ్మిట్ ది థీసిస్ వర్క్. సో ఇక్కడ ఏంటంటే నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు ఇట్లానే ఒక 4-5 పేపర్స్ రాసి, ఒక్కొక్క పేపర్, ఒకటేమో ఇండియన్ కాంక్రీట్ జర్నల్, దట్ ఈస్ యాక్చువల్లీ SCI జర్నల్, దెన్ జర్నల్ ఆఫ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్, అట్లా కొంచెం మంచి వెల్ ఫేమస్ ఉన్న జర్నల్స్ పబ్లిష్ చేస్తే దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ టు గెట్ మై పిహెచ్డి డిగ్రీ. ప్రాసెస్ ఉంటుంది దానికి కూడా, లైక్ ఇలా అప్రోచ్ అయ్యాను, ఇలా అయింది అని చెప్పేసి అది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే యాక్చువల్గా మనం ఏదన్నా ఒక స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్కి ఒక పేపర్ ఈరోజు పంపామనుకోండి, ఇట్ విల్ బి ఎట్ రివ్యూ స్టేజ్ యాక్చువల్లీ. సో దెర్ ఆర్ సమ్ మెంబర్స్ ఇన్ ది కమిటీ, రివ్యూవర్స్ అంటారు వాళ్ళని.
So every organization will have some reviewers. Okay. Whatever the paper which is sent to them, they will forward the paper to the reviewers. Okay. Our reviewers, they will open my paper and then they will see. అప్పుడు ఇది ఓకే అయితే దే విల్ గివ్ సమ్ కామెంట్స్ టు ది జర్నల్ పబ్లిషర్. ఆ జర్నల్ పబ్లిషర్ పంపిస్తారు. లేదంటే సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ ది సమ్ కరెక్షన్స్ ఇన్ ది పేపర్. సో అంతా కరెక్షన్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు నాకు ఇంటిమేట్ చేస్తారు, సార్ మీ పేపర్స్లో సో వీ హ్యావ్ ఫౌండ్ సమ్ కరెక్షన్స్ హియర్, ప్లీజ్ అప్డేట్ ది కరెక్షన్స్ అండ్ అగైన్ రీసెండ్. అదేంటంటే మనం వాళ్ళ పేపర్ పంపాలి, దాన్ని మళ్ళీ వాళ్ళు రివ్యూవర్స్ పంపాలి. రివ్యూవర్స్ చూసిన తర్వాత దాని మీద కొన్ని కామెంట్స్ ఇస్తారు. ఆ కామెంట్స్ మళ్ళీ మనం క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత అవి చూసి మనం విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ కరెక్షన్స్ వాట్ ఎవర్ దే సజెస్టెడ్. అగైన్ ఇట్ విల్ బి రీసెంట్ టు దెమ్. ఇదంతా ఒక 1 year పడుతుంది ప్రాసెస్. ఈ రోజు నేను ఒక పేపర్ పంపిస్తే వాళ్ళు దాన్ని రివ్యూ చేసి మనం వాళ్ళు ఇచ్చిన కరెక్షన్స్ అని మనం మళ్ళీ అప్లై చేసి వాళ్ళు పంపించి దే ఫీల్ హ్యాపీ అండ్ ఫైనల్లీ దే విల్ ఇంటిమేట్, ఎస్ సార్ యువర్ పేపర్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఫర్ పబ్లికేషన్. ఇది జరగడానికి 1 year పట్టచ్చు, 1.5 year పట్టచ్చు. సో వీ నీడ్ పేషెన్స్. ఎందుకంటే అది కొన్ని బాగా డిమాండ్ ఉన్న జర్నల్స్ అనుకోండి, దే రిసీవ్ లాట్స్ ఆఫ్ పేపర్స్ డెఫినెట్గా. సో ఆటోమేటిక్లీ జామ్ అన్ని పేపర్స్ ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్ టేక్స్ టైమ్ ఫర్ us to clear my paper. కొన్ని జర్నల్స్ ఖాళీగా ఉంటాయి, అంత డిమాండ్ ఉండదు. అట్లాంటి జర్నల్స్ ఎల్లీగా పబ్లిష్ చేస్తాం. ఓకే సార్, మీకు పిహెచ్డి కంప్లీట్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? స్టార్టింగ్ నేనైతే దగ్గర 8 years తీసుకున్నాను. 8 years. Actually, because there are 2 types of PhD admissions. One is the full-time scholars, the other is the part-time scholar. Okay. Full-time scholars ఏంటంటే they will be completely inside the university or inside the IIT. From morning to evening, they will completely spare time only to continue their research work. సో దట్ ఈస్ వై దే కెన్ కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ 3 years. అంటే ప్రతి యూనివర్సిటీ కూడా మినిమం 3 years ఇస్తుంది పిహెచ్డి మినిమం. మాక్సిమం ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 10 years 12 years ఆల్సో, బట్ మినిమం 3 years లోపల నోబడీ కెన్ సబ్మిట్ ద థీసిస్. సో అట్లా ఫుల్ టైమ్ స్కాలర్స్ అందరికి 3 years 4 years 5 years అయిపోతుంది. యాజ్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ పార్ట్ టైమ్ పిహెచ్డి. పార్ట్ టైమ్ పిహెచ్డి అంటే మీరు అన్నట్లు నేను 2 చేయాలి. సో యూ నీడ్ టు కంటిన్యూ మై పిహెచ్డి వర్క్ అండ్ యూ నీడ్ టు కంటిన్యూ మై జాబ్ హియర్ ప్రొఫెషన్. So that is why it gets delayed. So that's why I took time of 8 years to complete my PhD. Okay. So sir బీటెక్ అయిపోయిన తర్వాత మాకంటే మేము బీటెక్ చేసాము. Okay. సో మాకు ఈ సెట్ ఎంసెట్ తప్ప ఇంకేం తెలియదు. ఎంటెక్ తర్వాత పిహెచ్డిలోకి ఎంటర్ అవ్వాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి దానికి? యాక్చువల్గా అనేది బీటెక్. అవును, ఏ బ్రాంచ్లో అయినా బీటెక్ అయిపోయిన వెంటనే మనం హైయర్ స్టడీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే విత్ ఇన్ ఇండియాలో మనం చేయాలంటే దేర్ ఆర్ 2 ways here. ఫస్ట్ వన్ ఏంటంటే గేట్ ఎగ్జామినేషన్. గేట్ రాసిన తర్వాత యూ విల్ గెట్ సెలెక్టెడ్ ఇన్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ టు కంటిన్యూ యువర్ పిహెచ్డి సారీ ఎంటెక్. అక్కడ మీకు ఎంటెక్ చేస్తే మీకు స్టైఫండ్ వస్తుంది, దట్ ఈస్ ఓకే. సెకండ్ వన్ పీజీ సెట్ అని ఒకటి ఉంది. ఇది పీజీ సెట్ అంటే మన ఆంధ్ర వరకే. ఆంధ్ర వరకు బీటెక్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎంటెక్ చేయాలంటే దే హ్యావ్ టు బి qualified in PG set. Based on the rank allocated, you will get the admission for MTech program in any universities. ఈ 2 ద్వారా మనం ఎంటెక్ చేస్తాం. ఇది కాకుండా మనం ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ ఫారిన్లో చేయాలంటే మళ్ళీ మనం జిఆర్ఈ టోఫెల్ ఐల్స్ అని ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ రాసినందువలన యూ కెన్ గెట్ అడ్మిషన్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ ఫర్ ఎంఎస్ ప్రోగ్రామ్. ఇలా కాకుండా కొంతమంది ఈవెన్ ఎంబీఏ కూడా చేస్తారు ఫారిన్ యూనివర్సిటీస్లో. సో అట్లా హయ్యర్ స్టడీస్ చేయాలంటే ఇండియాలో అయితే ఈ 2 ఎగ్జామ్స్, ఫారిన్లో అయితే ఆ ఎగ్జామ్స్ రాసి సమ్హౌ పీపుల్ దే కెన్ డూ పీజీస్. సో నెక్స్ట్ సార్ మీరు బిఐఎస్, సో దాంట్లో పిహెచ్డి పర్సన్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ అండి. వీళ్ళు కొన్ని ఒక ఆర్గనైజేషన్, ఇది కొన్ని పోస్టులు ఉంటాయి అందులో. వీళ్ళు ఏం చేస్తారంటే వీ హ్యావ్ నంబర్ ఆఫ్ కోడ్స్, అంటే లైక్ hundreds of codes ఆర్ దేర్. అవును, ఒక్కొక్క కోడ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక కోడ్ సపోజ్ ఇప్పుడు IS 456 2000లో దాన్ని రివిజన్ చేశారు కోడ్. సో మళ్ళీ ఏంటంటే మనకి క్లైమేటిక్ కండిషన్స్ గురించి కానీ లేదంటే వేరియస్ అదర్ కండిషన్స్ కానీ కోడ్స్ని మాడిఫై చేస్తూ ఉండాలి. ఓకే, బికాస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్. రైట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ కీప్ ఆన్ చేంజింగ్. అండ్ చేంజ్ అనేటువంటిది 10 yearsకి ఒక 5 yearsకి ఏం మీకు కనపడదు డ్రాస్టిక్ డిఫరెన్స్. డెఫినెట్గా. బట్ ఆఫ్టర్ 30 years మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకే ఎవ్రీ 20 yearsకి 30 yearsని కోర్స్ని రివైజ్ చేస్తారు. రివైజ్ చేసినప్పుడు ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కొంచెం ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ డిజైన్స్లో ఉన్నటువంటి ఐఐటి ప్రొఫెసర్స్
NIT ప్రొఫెసర్స్, ఓకే, అదేవిధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ కంపెనీస్ ఉంటాయి, కొంచెం వెల్ నోన్ కంపెనీస్, అంటే ప్రైవేట్ కంపెనీస్, L&T కానీ ఇంకా ఏదైనా మంచి కన్స్ట్రక్షన్ అట్లాంటి పోస్టులు, సీనియర్ పోస్టులో ఉన్న డైరెక్టర్స్ వాళ్ళందరినీ కలిసి ఒక కమిటీగా ఫామ్ చేసి దే ఇన్వైట్ all of them to the particular Bureau of Indian Standards. They ask them to involve in this particular design concepts. If many modifications are there, you can also suggest అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ డిస్కషన్లో దే స్మాల్ అమెండ్మెంట్స్, ఏదైనా అమెండ్మెంట్స్ ఉంటే అవి చేసి దాన్ని రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 30 years 40 years ఇఫ్ దే ఫీల్ దేర్ ఈస్ సంథింగ్ ఆ కోడ్ స్పెసిఫై చేయలేకపోతుంది, సాటిస్ఫై చేయలేకపోతుంది, ఇప్పుడు ఓల్డ్ కండిషన్స్ వేరు, ఈ కండిషన్స్ వేరు, అండ్ వన్స్ ఇఫ్ దే ఫీల్ దట్ దే విల్ అరేంజ్ దిస్ టైప్ ఆఫ్ మీటింగ్ బై ఇన్వాల్వింగ్ బిగ్ షాట్స్ ఫ్రమ్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, హైయర్ పోస్ట్, కీ రోల్ పొజిషన్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి దే విల్ కన్సిడర్ దేర్ సజెషన్స్ అండ్ దే విల్ చేంజ్ సమ్ స్మాల్ మోడిఫికేషన్స్ ఇన్ ది కోడ్ అండ్ దెన్ దే సే దట్ ఇట్ ఈస్ అన్ అమెండ్మెంట్. అలా ప్రతి కోడ్ చేస్తూ జరుగుతాయి. ఎస్, డెఫినెట్గా. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు IS 456 1987 టీచ్ చేసాను పిల్లలకి. మొన్న 2000 కోడ్, IS 456 2000 కోడ్, అది దాని మీద 2000 అని ఉంటుంది, బట్ అది పబ్లిక్లోకి వచ్చేటప్పుడు 2004-05 అయింది. 2000లో రాదు అది. 2000లో దే స్టార్ట్ డిస్కషన్, వాట్ పారామీటర్స్ టు బి చేంజ్డ్, వాట్ అడిషనల్ సజెషన్స్, ఏదైనా ఒక మిస్టేక్, ఏదైనా ఒక స్మాల్ దిస్ థింగ్ మనం వాళ్ళు మర్చిపోయినప్పుడు కొత్తవన్నీ కూడా అవన్నీ తీసుకొచ్చి లాస్ట్లో ఒక మన అమెండ్మెంట్ చేశారు. సో నేను 2006లో నుంచి స్టార్ట్ చేశాను IS 456 2000 ఫాలో అవడం. అలాగే ఉంటుంది. మేము ఎట్లా కొత్త కోడ్ రాగానే మేము ఒక ఓల్డ్ కోడ్ పక్క పెట్టి కొత్త కోడ్ మేము స్టడీ చేసి దెన్ వీ విల్ ఆస్క్ ద స్టూడెంట్స్ ఆల్సో టు ఫాలో ది న్యూ కోడ్. సో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ ఆ కోడ్ అనేది మనకు BIS లో దొరుకుతుంది అండ్ మనం అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఆ కోడ్ డైరెక్ట్. ఈ రోజులో మేము ఓల్డెన్ డేస్ లో ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫీసెస్ ఉంటాయి. హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది, బెంగళూరులో ఒక ఆఫీస్ ఉంది, చెన్నైలో ఒక ఆఫీస్ ఉంది. We used to go to the office and we used to submit the requesting letter from the head of the institution. Sir, మేము so and so college లో professors ఉండి we need these codes sample copies to teach our students అంటే they used to give at lower price, డిస్కౌంట్లు ఇచ్చేవాళ్ళు. అది ఓల్డెన్ డేస్. ఇప్పుడు అంతా నెట్ డౌన్లోడింగ్, అంతా మనం ఎవరు కూడా కోడ్ ఓన్ గా పర్చేస్ చేయట్లేదు. ఇలా కొట్టగానే మొత్తం PDF కాపీస్ వచ్చేస్తున్నాయి. పీపుల్ ఆర్ టేకింగ్ ప్రింట్అవుట్స్ అండ్ దెన్ వీఆర్ యూజింగ్ దెమ్. ఎగ్జాక్ట్లీ సార్. మెయిన్ స్టూడెంట్స్కి తెలియంది ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ వర్క్ ఏంటి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇన్ ఏ లైఫ్ స్పాన్ దే గో ఫర్ కన్స్ట్రక్షన్. ఎవ్రీబడి మేబీ వాళ్ళు కొంతకాలం టెంపరీగా రెంటెడ్ హౌస్లో ఉంటారు కాబట్టి, బట్ ఎవ్రీబడి విల్ గెట్ ఏ ఛాన్స్ టు గో ఫర్ దేర్ ఓన్ కన్స్ట్రక్షన్. అవును సార్. ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us హ్యావ్ ద ల్యాండ్. దెన్ మనకు ఉన్నటువంటి 100 గజాలు, 150 గజాలు, 200 గజాల స్థలంలో వాట్ ఈస్ ద ప్లాన్ యాక్చువల్లీ విచ్ వీ కెన్ ఇన్సర్ట్ ఇన్సైడ్ ద ప్లాన్. ఆ పర్టికులర్ దానికి ఏంటంటే ఈ రోజుల్లో అంతా డబుల్ బెడ్రూమ్ అనేటువంటిది కామన్ అయిపోయింది. ఓల్డెన్ డేస్లో వీ యూస్ టు గో ఫర్ సింగిల్ బెడ్రూమ్. ఈ రోజుల్లో చిన్న ఫ్యామిలీ కూడా డబుల్ బెడ్రూమ్ ప్రిఫర్ చేస్తాం. 3, 4, 5 బెడ్రూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అందు గురించి మినిమం డబుల్ బెడ్రూమ్ అయిపోయింది. సో మనకి ఏంటంటే వాస్తు శాస్త్రం చాలా ఇంపార్టెంట్. వైల్ యు ఆర్ డిజైనింగ్ ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు రాగానే ఒక ఫస్ట్ ప్లాట్లో అది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, సౌత్ ఫేసింగ్ ప్లాట్. బేస్డ్ ఆన్ ద ఫేసింగ్ వీ కెన్ హ్యావ్ ద అప్రోప్రియేట్ ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అనుకోండి, ప్లాట్ ఒకలాగా వస్తుంది ప్లాన్. అదేవిధంగా నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనుకోండి, ప్లాన్ మారిపోతుంది. సో మనకి ఏంటంటే ప్లాన్ వేసేటప్పుడు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇవన్నీ కూడా మనకు వాస్తులో వస్తాయి. సో కిచెన్ రూమ్ ఏ పక్కకి వెళ్ళాలి, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఓకే, లైక్ వైజ్ పూజా రూమ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఏది ఉండాలంటే బేస్డ్ ఆన్ ద వాస్తు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ విల్ ప్రిపేర్ ద ప్లాన్ బేస్డ్ ఆన్ ద వాస్తు. దెన్ అది అయిన తర్వాత ఏంటంటే బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద క్లయింట్. క్లయింట్ ఏంటంటే నాకు 150 గజాల్లో ఈ రూములు కావాలంటాడు. సో ఆ రూములు పెట్టడానికి మనం దాన్ని ప్లాన్ని యాజ్ పర్ వాస్తు సెటరేట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో అది అయిపోయిన తర్వాత ఏమైందంటే వీ హ్యావ్ టు గో ఫర్ స్ట్రక్చరల్ డిజైన్. దీన్ని మనం లోడ్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసి, అంటే ఎన్ని ఫ్లోర్స్ కావాలి, వెదర్ హీ వాంట్స్ G+1 ఆర్ G+2 ఆర్ G+3. నెక్స్ట్ ఈజ్ ఇట్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ అఫీషియల్ పర్పస్, లైక్ ఆఫీసా అనేటువంటిది బేస్డ్ ఆన్ దట్ విల్ హ్యావ్ ద లోడింగ్. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళు పర్పస్ ఇచ్చిన తర్వాత, ప్లాన్ రెడీ అయిన తర్వాత లోడ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చి టాప్ టు బాటమ్, దెన్ విల్ డూ డిజైనింగ్ ఆఫ్ కాలము, బీము, స్లాబ్, ఫౌండేషన్, ఎవ్రీథింగ్. ఆ ఫౌండేషన్ కూడా ఇప్పుడు ఈ రోజున మనం కన్స్ట్రక్ట్ చేసేది G+2 అనుకోండి.
మన క్లయింట్ ఏం చేస్తాడు, సార్ నేను ఫ్యూచర్లో ఇంకో రెండు ఫ్లోర్లు వేసుకున్నట్టుగా మాకు డిజైన్ చేయమంటారు. అంటే మనం ఇప్పుడు G+4కి చేయాలంటే ఎంత అంటే ఫ్యూచర్లో మనం వీ కెనాట్ ఇంక్రీజ్ ద ఫౌండేషన్ ఫౌండేషన్ దాన్ని మనం టచ్ చేయలేము, నెక్స్ట్ పైన వెళ్ళాలి తప్ప. సో మనం ఇప్పుడే G+4కి వాట్ ఈస్ ద సూటబుల్ ఫౌండేషన్. జనరల్గా ఏంటంటే బిల్డింగ్ హైట్ పెరిగే కొద్ది ఫౌండేషన్ డెప్త్ పెంచాలి. ఓకే, ఎందుకంటే కౌంటర్ ఫోర్ట్, సపోజ్ దిస్ ఈజ్ ఆల్ బిల్డింగ్స్ ఆర్ వర్టికల్ క్యాంటిలివర్స్. ఓకే, when it is subjected to lateral loading by the wind, they have chances to get tilting, tilt అవుతుంది wind load. సో ఇప్పుడు హైట్ తక్కువ ఉన్నప్పుడు మీకు టిల్టింగ్ చాలా తక్కువ వస్తుంది బిల్డింగ్. హైట్ పెరిగే కొద్ది టిల్టింగ్ పెరుగుతుంది, అంటే ఈజీగా టిల్ట్ అయిపోతుంది బిల్డింగ్. సో అది అవాయిడ్ చేయాలంటే డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ పెంచాలి. ఓకే, సో డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఈజ్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఒక స్ట్రక్చర్ మీద సార్ ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి? యాక్చువల్గా ఏదైనా ఒక స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మేజర్ లోడ్ విల్ బి డెడ్ లోడ్, నెక్స్ట్ లైవ్ లోడ్. These dead loads and live loads are vertically acting loads. Dead load should be considered, live load should be considered, wind load and seismic load. Definitely. Seismic load కూడా యూనిఫామ్ కాదు, wind load కూడా యూనిఫామ్ కాదు. wind load ఏంటంటే IS 873 ప్రకారం ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విండ్ స్పీడ్ ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, మనం వైజాగ్ నుంచి ఇటు చెన్నై వరకు ఈ అన్ని కోస్టల్ ఏరియాస్లో యూల్ హ్యావ్ మోర్ విండ్ స్పీడ్స్. అలా కాకుండా మీకు ఇప్పుడు హైదరాబాద్ ఆ ఏరియాలో కొన్ని విండ్ స్పీడ్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో అట్లా బేస్డ్ ఆన్ ద ఏరియా దే విండ్ స్పీడ్స్ ఆర్ గివెన్. ఫ్రమ్ విండ్ స్పీడ్ వీ షుడ్ క్యాల్కులేట్ ద విండ్ ప్రెషర్. ఫ్రమ్ ద ప్రెషర్ ఓన్లీ విల్ అప్లై ఆన్ టు ద స్ట్రక్చర్. లోడ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, లోడ్ ఫ్యాక్టర్ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1.2 1.3. అంటే డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్ 1.2 టైమ్స్ లైవ్ లోడ్ ప్లస్ విండ్ అంటే లోడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది IS కోడ్ స్పెసిఫై చేస్తుంది. ఆ లోడ్ కాంబినేషన్ అన్నింటిలో వెరిఫై చేసి విచ్ లోడ్ కాంబినేషన్ విల్ గివ్ యూ ద క్రూషియల్ మూమెంట్, ఆ బెండింగ్ మూమెంట్ అనేది మనం కాల్కులేట్ చేయాలి. Bending moment, what is existing in the structure, shear force, axial forces, what are existing really in the beam or in the column or in the slab, we'll identify. So such process is called analysis, structural analysis. So that is the first part. Then second part, we need to design. So whenever you want to design any structure, we are having certain specific codes. They have already designed various codes for various structures. Okay. So whatever the code is specifying, by following the stipulations given by the code, we need to design the components. So in the design, finally what will you get here? What is the diameter of the reinforcement? How much, what is the area of reinforcement? How many number of bars are there? Lateral ties, what is the diameter? What is the spacing between tie to tie? Okay. So likewise, all the details are obtained in the design process. Right. Okay. So analysis of part 2, by using the values obtained from the analysis, we should do design. అంటే ఇక్కడ డిజైన్కి ఇన్పుట్ వచ్చి అనాలిసిస్ రిజల్ట్. అవును, ఓకే, డిజైన్ అయింది. డిజైన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ విల్ బి అగైన్ డీటెయిలింగ్. సో యూ నీడ్ టు షో ద రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్. అంటే అక్కడ బార్ క్రాంకింగ్, బార్ కటింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇట్లా లోడ్ క్యాల్కులేషన్స్ అంటే ఫస్ట్ ప్లాన్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ స్టెప్ ప్లానింగ్, దెన్ లోడ్ క్యాల్కులేషన్స్, నెక్స్ట్ అనాలిసిస్, నెక్స్ట్ డిజైన్, నెక్స్ట్ డ్రాయింగ్స్, డీటెయిలింగ్స్, అండ్ ద లాస్ట్ స్టెప్ ఈజ్ ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ అంటే సపోజ్ నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు మనకి ఎస్టిమేషన్ ముందు అవసరం. లేదంటే మనం వర్క్ స్టార్ట్ చేసి అదేమో 20 లక్షలు అయితే మన దగ్గర 2 లక్షలు ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడిపోతాం. మనం ఏదైనా ఒక స్ట్రక్చర్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఇఫ్ యూ నో, దెన్ ఐ కెన్ హ్యావ్ ఆల్ ద మనీ అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్, దెన్ కెన్ స్టార్ట్ డూయింగ్ ద వర్క్. ఇది కూడా ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ఎన్ని వస్తాయి మీకు, స్టార్టింగ్ ఫ్రమ్ ప్లాన్ ఆఫ్ ద బిల్డింగ్ టు టోటల్ కాస్ట్ ఎస్టిమేషన్. These are all the different stages involved in the structural engineering. అంటే చాలా మంది నుంచి కంప్లైంట్ ఏంటంటే మన దగ్గర సరైన ఫ్యాకల్టీ లేరు అనేది ఒక కంప్లైంట్ వస్తుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి. అంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఏ స్టూడెంట్ కూడా, బికాజ్ వైల్ ఐ యూస్ టు టేక్ క్లాసెస్ ఫర్ ఫైనల్ ఇయర్స్, జనరల్ మేము అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ బీటెక్. మేము అందరిని అడుగుతాం స్టూడెంట్స్ యూజువల్గా, మీరు ఏం చేస్తారండి, వాట్ ఈస్ యువర్ గోల్, వాట్ యూ వాంట్ టు డూ. నోబడి, నన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ద క్లాస్ దే సే దట్ ఐ విల్ బికమ్ ఎ టీచర్, బికాస్ దే ఆర్ స్కేర్డ్, రైట్, దే ఆర్ హెసిటేటింగ్ టు బికమ్ ఎ టీచర్. ఓకే, సో కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్స్కి వచ్చేవాళ్ళు చాలా రేరు, తక్కువ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే వాంట్ టు బీ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్ ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ సైట్ ఆర్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్ అదర్ దాన్ టీచింగ్ ప్రొఫెషన్. దాని గురించి టీచింగ్లో మాకు అప్పుడు ఇట్లాంటి స్కేర్సిటీ వస్తుంది, టీచర్స్ వీ డోంట్ గెట్ సఫిషియంట్ నెంబర్. బట్ మీరు ఒక గ్రేడ్ కాలేజ్ చూసుకుంటే, థర్డ్ గ్రేడ్ అంటే కాలేజెస్ ని ఎన్ని గ్రేడ్స్ గా మీరు డివైడ్ చేస్తారు? సో యాక్చువల్గా ఏమవుతుందంటే అండి మనకి 3 వెరైటీస్ చూసుకుంటామండి. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే టీచింగ్ కెరీర్ కానీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ.
Right. Because all sophisticated equipment, okay, and the infrastructure, whatever is there in their department or in the university, Okay. will be encouraging us to do research. Exactly. అంటే ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ అయినా దే విల్ హ్యావ్ ఇట్. Right. So definitely it will be very much inspirative for us to continue our research Okay. in an advanced areas. Right. So such way యూనివర్సిటీ వర్కింగ్ లేదంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లో వర్కింగ్ ఏంటంటే అదే అడ్వాంటేజ్. ఓకే. మన కెరీర్ బాగుంటుంది. ఏమైనా కావాలన్నా సరే ఇమీడియట్లీ వాళ్ళు తెప్పిస్తారు. పీపుల్ యూ కెన్ వర్క్ టిల్ ఈవినింగ్ నైట్ 10 o'clock 9 o'clock ఆల్సో పీపుల్ ప్రొఫెసర్స్ దే యూస్ టు వర్క్ ఓకే టు కంటిన్యూ ది రిసర్చ్ వర్క్. Right. In addition to that, even scholars also they will stay there throughout the night in the department. So vigorous research IITs NITs యూనివర్సిటీలో జరిగినంత ప్రైవేట్ కాలేజ్ జరగదు. సో మన కెరీర్ బాగుండాలి, మన ప్రొఫెషన్లో మనం హై లెవెల్కి వెళ్ళాలంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. రైట్. సెకండ్ ఏంటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వీ హ్యావ్ సమ్ గ్రేడ్స్ లైక్ ఫస్ట్ గ్రేడ్ కాలేజ్ అంటే కొన్ని బ్యూటిఫుల్ కాలేజ్లో వేర్ దే హ్యావ్ గాట్ NBA, దే హ్యావ్ గాట్ NAAC అక్రిడిటేషన్, దే ఆర్ హ్యావింగ్ యూనివర్సిటీ అటానమస్ స్టేటస్. అట్లాంటి కాలేజీలు ఏంటంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. రైట్. సో ప్రైవేట్ కాలేజీల్లో మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో ద బెస్ట్ ఏంటి అనేటువంటిది చూసేసుకుంటాం. రైట్. సో ఆ విధంగానే నేను వర్క్ చేసిన కాలేజీలు అన్నింటిలో కూడా కేఎల్ యూనివర్సిటీ కానీ, పివిపి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, గుడ్లవల్లేరు కానీ కూడా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ అవును. వేర్ దే హ్యావ్ గుడ్ ఫెసిలిటీస్ ఫర్ ది రిసర్చ్ ఓరియంట్. అట్లా కాకుండా కొన్ని సెకండ్ గ్రేడ్ కాలేజీలు, కొన్ని థర్డ్ గ్రేడ్ కాలేజీలు ఉంటాయి. అవును సార్. అట్లాంటి కాలేజీలో ఒకవేళ ఏముందో దే మే పే గుడ్ శాలరీ, దట్ మే బి టెంపరీ. ఓకే. దట్ విల్ నాట్ గివ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫర్ అవర్ కెరీర్. మనం అలా ఆగిపోతాం అంతే. ఎగ్జాక్ట్లీ. సో టెక్నికల్గా మనం డెవలప్ అవ్వలేము, మన కెరీర్లో కూడా అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు. కాబట్టి అట్లాంటి కాలేజ్ మేము జనరల్కి వెళ్ళాం. తెలివైన వాళ్ళు ఎవరైనా జనరల్కి వెళ్ళరు. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇంకో కాలేజ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు దీనికన్నా బెటర్ కాలేజ్కి వెళ్ళాలి తప్ప దీనికన్నా ఇంకా లో గ్రేడ్ కాలేజ్కి వెళ్తే మన కెరీర్ అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఓకే. వాట్ అబౌట్ స్టూడెంట్స్ సార్? మనం స్టూడెంట్స్ గురించి మెయిన్లీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ ఫస్ట్ గ్రేడ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఉండొచ్చు? థర్డ్ గ్రేడ్ కాలేజ్ కంపారిటివ్లీ సెకండ్ గ్రేడ్. ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే కొన్ని కాలేజ్లో ఫీజు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ మెయింటైనింగ్ స్టాండర్డ్స్, గుడ్ క్వాలిటీ ఫ్యాకల్టీ మెంబర్స్ దే హ్యావ్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్, గుడ్ ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్. కాబట్టి దే ఆర్ ఛార్జింగ్ మోర్ ఫీజు. కొన్ని కాలేజీలో అవే ఉండవు. అకార్డింగ్లీ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్ బేస్ in order to satisfy them they are charging more. కొన్ని కాలేజీలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ ఒకసారి అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేయని కాలేజీ అంటుంటుంది ఏది ఉండదు. అవును. సో ఎంత చిన్న హ్యామ్లెట్ కాలేజ్ అయినా, ఎంత పూర్ కాలేజ్ అయినా సరే వాళ్ళు క్యాంపస్ ప్రతి పేరెంట్ ఈ రోజులు అడుగుతున్నారు. పేరెంట్ ఒక అడ్మిషన్కి వచ్చినప్పుడు కానీ లేదంటే ఒక వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నప్పుడు కానీ అసలు క్యాంపస్ సెంటర్స్ ఉన్నాయా లేవా ఈ కాలేజ్కి అంటే ఆయన ఇల్లిటరేట్ అయినా సరే ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ ఉంది. ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో అసలు క్యాంపస్ సెంటర్స్ అంటే ఏంటి తెలిసేది కాదు. సో ఇప్పుడు అందు గురించి అవి ఉన్న కాలేజీలో జాయిన్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఇంతకుముందు గవర్నమెంట్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది పెట్టారు. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్లో 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాగో ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఫీజు ఉన్నా పర్వాలేదు మనకి అనేటువంటి మంచి కాలేజ్ జాయిన్ అయ్యేవాళ్ళు. ఓకే. ఇంటర్ కంప్లీట్ అయింది నాది, లేదంటే నేను బీటెక్ అనేది నేను చేయాలి ఒక పర్టికులర్ కాలేజ్లో పర్టికులర్ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నాను. వాట్ ఐ షుడ్ డూ? ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ 10th వరకు యూనిఫామ్కి వచ్చిన 10th నుంచి some students are joining in intermediate courses, some students are going for polytechnic. ఆ పాలిటెక్నిక్ వెళ్ళాలంటే పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ వెళ్తారు. వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచే టెక్నికల్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది పాలిటెక్నిక్. కాబట్టి వెన్ కంపేర్ విత్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్, ద స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ పాలిటెక్నిక్ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ టెక్నికల్లీ రిలేటెడ్ టు ద కన్సర్న్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. రైట్. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఈ ఫస్ట్ ఇయర్లోనే సివిల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ ఇంటర్మీడియట్ 2 years కూడా దే స్టడీ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా పాలిటెక్నిక్ ఏంటంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుంది. అవును సార్. కాబట్టి లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ అని ఇప్పుడు యాక్చువల్గా ప్రైవేట్ కాలేజెస్ అన్నింటిలో ఇప్పుడు ఇంటర్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. వీళ్ళకి 2+4 వాళ్ళకి 3+3, ఎవరికైనా 6 years పెడుతుంది ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్. సో డెఫినెట్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు 3 years నుంచి సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. సో సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా అవేర్నెస్ ఉంది, వాళ్ళు దాని మీద ఆల్రెడీ వర్క్ చేశారు. సో దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. ఈ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళకి ఏమైందంటే అప్పుడే ఫస్ట్ టైం అవడంతో వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసినందుకు వీళ్ళు పెర్ఫార్మ్ చేయలేరు.
రైట్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి సో లాటరల్ ఎంట్రీ డిప్లొమా ద్వారా వచ్చిన పిల్లలకి ఎప్పుడు కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఈవెన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా అలాంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఓకే. కానీ కొన్ని బ్రాంచెస్ ఎలా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, సిఎస్సి. ఈ సిఎస్సిలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రెగ్యులర్గా ఒక కాలేజీలో ఒక 4 సెక్షన్స్ ఉన్నాయనుకోండి సిఎస్సి, 4 × 60 240 మంది స్టూడెంట్స్. ఈ 240 స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ద్వారా వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి ఏంటంటే ఒక 10% ఉంటుంది అడ్మిషన్స్. చాలా తక్కువ. అంటే 240 సీట్స్ ఉన్నా కూడా 24 లేదా 20% అంటే 48 మెంబర్స్ జాయిన్ అవ్వాలి అంతే. అన్ని కాలేజీలు అంతే 20% అడ్మిషన్స్. 20% లాటరల్ ఎంట్రీ ఎక్కువ ఉండదు. సో 20% అంటే ఎంత మీకు? ఈ 4 సెక్షన్ల మీద 240లో 20% అంటే 48. సో ఇక్కడ 240 మంది చేరుతుంటే 48 మెంబర్స్ని లాటరల్ ఎంట్రీ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి డిమాండ్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డిప్లొమా పూర్తి చేసి ఈ సెట్ ద్వారా మెరిట్ సీట్ రాక ఎంతోమంది పాలిటెక్నిక్తో ఆపేస్తారు. ఓకే. వాళ్ళకి నెగిటివ్, అదొక్కటే నెగిటివ్ డ్రాబ్యాక్. ఏంటంటే డిప్లొమా అయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేయడానికి హోప్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే బాగా ఎక్సలెంట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అయితే తప్ప ఈ సెట్లో మంచి ర్యాంకులు రావు. ఈ సెట్లో మంచి ర్యాంక్ వస్తే మీకు వస్తుంది, కాబట్టి సీట్స్ తక్కువ. అది గవర్నమెంట్ కొంచెం చేంజ్ చేయాల్సింది. మరి 20% ఆఫర్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఉండదు. అయితే ఇది చేంజ్ చేస్తే మంచిది. ఎందుకంటే పాపం చదువుకునే పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్ చేసే ఉద్దేశంతో పాలిటెక్నిక్ చేస్తారు. అవును. కానీ పాలిటెక్నిక్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ రావడానికి చాలా తక్కువ సీట్లు ఉంటున్నాయి. ఇప్పుడు అందులో ఇంకా మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉండవు. మేనేజ్మెంట్ సీట్స్ ఫస్ట్ ఇయర్లో ఫిల్అప్ అయిపోతాయి డెఫినెట్గా. 20% వాళ్ళకి ఉంచుతున్నారు రీసెట్ వాళ్ళకి సెకండ్ ఇయర్లో. సో బాగా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తే తప్ప వాళ్ళకి ఇంజనీరింగ్ అడ్మిషన్ రాదు. ఓకే. ఇంజనీరింగ్ అడ్మిషన్ రాస్తే మళ్ళీ 1 year కూర్చోవాలి, లేదంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి. అవును. ఎంసెట్ రాసి. అవును. సో ఈ ఉద్దేశంతో చాలామంది డిప్లొమాకి ఆగిపోతున్నారు. ఓకే. ఈ ప్రాబ్లం సిఎస్సి, ఐటీలో ఎక్కువ ఉంది. సో మా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అంత ప్రాబ్లం లేదు. అంటే కోర్ బ్రాంచెస్ మీద ఇది ఎంత ఎఫెక్ట్ అవబోతుంది సార్? కోర్ బ్రాంచెస్ మీద ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఓకే. అతనికి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక సైట్ ఇంజనీర్గా, లేదంటే ఏదైనా ఒక కంపెనీలో డిజైన్ అసిస్టెంట్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే మన సివిల్ ఫీల్డ్ ఏంటంటే మీకు ఈ ప్రైవేట్గా వర్క్ చేసి సెటిల్ అయ్యేటువంటి హోప్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. వెన్ కంపేర్ విత్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వాటిల్లో వాళ్ళు కంపల్సరీ ఇంజనీరింగ్ చేస్తేనే కెరీర్ ఉంటుంది. మనకి అవకాశం అది లేదు, అంత నెసెసిటీ లేదు. సో డిప్లొమాతో ఆపేసినా కూడా దే కెన్ సెటిల్ ఇన్ ఏ పర్టికులర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అది. బట్ ప్రైవేట్ ఫీల్డ్లోకి వస్తే వాడు డిగ్రీతో సంబంధం లేదు. సో అతనికి ఆ పర్టికులర్ స్కిల్ ఉందా లేదా? కరెక్ట్. ఎగ్జాక్ట్లీ అదే చూస్తారు. సో ఈ ఛాలెంజెస్ అనేవి మనం ఎలా స్టూడెంట్స్కి తెలిసేలా చేయొచ్చు? యాక్చువల్గా ఈ రోజుల్లో చాలా కంపెనీస్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రయర్ టు సర్టిఫికేట్స్. రైట్, ఎగ్జాక్ట్లీ. సర్టిఫికేట్స్ ఏముందండి, సమ్హౌ దే ఆర్ గెటింగ్ సర్టిఫికేట్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఇంకా ఏమేమో అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి కాబట్టి రేపటికల్లా మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అవును. సో సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఉద్యోగం ఇచ్చేటువంటి ఇవి కూడా కంపెనీస్ దగ్గర లేదు ఇప్పుడు. దే ఆర్ డైరెక్ట్లీ టెస్టింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఏ క్యాండిడేట్ బిఫోర్ సెలెక్టింగ్. కాబట్టి అది సర్వేయింగా లేదంటే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఇంకోటి, కాబట్టి ఆ పర్టికులర్ దాంట్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోడర్న్ డేస్లో కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త సాఫ్ట్వేర్స్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఒక అతను జాయిన్ అయ్యాడు కంపెనీలో. ఎప్పుడు ఆ సాఫ్ట్వేర్ వర్క్ చేయలేడు ఆయన. 3 years కి 2 years ఇంకో సాఫ్ట్వేర్ వస్తుంది. సో దే హ్యావ్ టు కోప్ అప్ విత్ దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్. ఆ అప్డేట్ అవ్వకపోతే అతని కెరీర్ అక్కడికి ఆగిపోతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా మేము కాలేజీలో క్లాస్ రూమ్స్లో టీచ్ చేసేటప్పుడు ఇవే చెప్తాం. సో గెటింగ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మోర్ దాన్ థియరిటికల్ నాలెడ్జ్. వైల్ యూ ఆర్ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ, వాట్ క్వాలిటీస్ యూ షుడ్ హ్యావ్, ఇన్ వాట్ వే ఏ ప్లీజింగ్ ఇంటర్వ్యూ. మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వాట్ క్వాలిటీస్ ఎంప్లాయర్ విల్ సీక్ ఎట్ యూ, మీ దగ్గర ఏమేమి క్వాలిటీస్ చూస్తాడు. సో మీరు ఇట్లా చేయాలి, ఇలా చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. సపోజ్ సర్వేయింగ్ కానీ, మాకేంటంటే సివిల్ ఇంజనీరింగ్లో ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అవును.
అందులో ఫస్ట్ సర్వేయింగ్. అవును సార్. సర్వేయింగ్ లో ఓల్డెన్ డేస్ లో చైన్ సర్వేయింగ్ అని, ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అని ఇట్లాంటివి వాడేవాళ్ళం. ఈ రోజుల్లో అంతా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత థియోడోలైట్ కంటే ఇంకా తర్వాత ఇప్పుడు టోటల్ స్టేషన్. సో ఏంటంటే చాలా స్పీడ్ అయిపోతుంది వర్క్. దాని తర్వాత ఇంకా మనకి సర్వేయింగ్ కూడా వచ్చింది. అవునండి, టోటల్ స్టేషన్ కూడా ఇంకా దాటిపోతుంది. అట్లా ఇంతకుముందు ఫోటోగ్రామెట్రిక్ సర్వే అని వచ్చేవి, ఏరియల్ సర్వే వచ్చేవి, అలా చాలా ఉన్నాయి. సో ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందో అది ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ కూడా ఆ సిలబస్ లో దాన్ని ఇంక్లూడ్ చేసి దాని మీద పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవుతారు. ఓకే. టీచింగ్ కెరీర్ లో ఎంటర్ అవ్వాలి అంటే ఎంటెక్ చేసిన పర్సన్ లేదంటే ఒక పిహెచ్డి చేసిన పర్సన్ వాట్ దే నీడ్ టు ఎక్స్పెక్ట్, లైక్ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పే స్కేల్ అనేది, ఎలా స్టార్ట్ చేయాలి వాళ్ళ కెరీర్? అంటే ఇప్పుడు బీటెక్ అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు టీచింగ్ ప్రొఫెషన్, ఓకే, బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటర్ అవ్వచ్చు కానీ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళాలి ఫ్యాకల్టీ. ఓకే ఓకే. ఇంజనీరింగ్ కాలేజ్ కుదరదు. అవును సార్. మీరు బీటెక్ క్వాలిఫికేషన్ తో నాకు టీచర్ అవ్వాలని ఉందంటే యూ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ పాలిటెక్నిక్ కాలేజెస్. మీరు అక్కడ ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీరు టీచర్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ మినిమం ఎంటెక్ డిగ్రీ. ఓకే. అలా కాకుండా మీరు ఐఐటీస్ లో లేకపోతే యూనివర్సిటీస్ లో మీరు టీచింగ్ ప్రొఫెసర్ గా టీచింగ్ ఫ్యాకల్టీగా ఎంటర్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ పిహెచ్డి. సో ఇట్లా 3 వెరైటీస్ ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజ్లో బీటెక్ ఉండాలి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటెక్ ఉండాలి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో పిహెచ్డి ఉండాలి. రైట్. ఓకే, అది యాక్చువల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే, సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ఇట్ డిపెండ్స్. అంటే యూనిఫామ్గా ఇంత అనేటువంటిది ఎక్కడా ఉండదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఏంటంటే దే సీ ద క్వాలిఫికేషను and they see the caliber of a candidate attending the interview and his experience, how in what way he faced the interview, whether his communication skills are good, whether he is able to express the things properly, he is having subject knowledge or not. So based on considering all these parameters, they will decide his salary. And some people, they will even demand, if he is good at subject, if he is having so many qualities, then he will demand, sir, if you give me so and so salary only, I will come and join. Then by recommendation of all the examiners in the interview, sometimes if he is very much good enough, then they will give him the salary. So it is not uniform in private organizations. It varies. So what is in government? జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాలరీస్, ప్రజెంట్ ఉన్న డిఏ ఇవన్నీ చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్కి గవర్నమెంట్లో స్టార్టింగ్లో ఒక 60,000 70,000 అట్లా వస్తుంది. ఓకే. మరి ఎందుకు సార్ ఇంత మంచి శాలరీస్ ఉంచుకొని కూడా ఎవరైతే ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో లేదంటే ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇట్ సైడ్ ఎందుకు రావట్లేదు? అదే పీపుల్ ఆర్ ఫ్రైటనింగ్ అబౌట్ టీచింగ్ యాక్చువల్లీ. ఓకే. మెనీ పీపుల్ ఆర్ స్కేరింగ్. అంటే ఐ డోంట్ నాట్ నో, బై లుకింగ్ ఎట్ దేర్ టీచర్స్ వైల్ దే వర్ స్టూడెంట్స్, మరి మా టీచర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేసాడను, లేకపోతే ఈ హాస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్. అండ్ ఏమో మరి చాలా మంది దే విల్ రిలక్టెంట్, దే విల్ నాట్ షో అటెన్షన్ టువర్డ్స్ ద టీచింగ్ ప్రొఫెషన్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బై ఫోర్స్ వస్తారు కొంతమంది. అంటే జాబ్ లేకుండా ఇంట్లో ఉండి కొంతకాలం ఏదో ఒకటి చేయనప్పుడు అప్పుడు ఫైల్ తీసుకుని పాలిటింగ్ కాలేజ్ లెక్చరర్గా వస్తుంటారు. ఓకే. సో ఇక్కడ జాబ్ చేయడం అనేది ఈజీయా? యాక్చువల్గా ఏ ప్రొఫెషన్ అయినా అండి, యూ షుడ్ లవ్ ద ప్రొఫెషన్. డెఫినెట్గా. దెన్ ఇట్ విల్ బి ఈజీ. యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్. సి, మీరు ఏ ప్రొఫెషన్ అయినా యూ విల్ గో టు ద పీక్. ఓకే, ఏ ప్రొఫెషన్ అయినా పీక్ వెళ్ళొచ్చు డెఫినెట్గా. ఎప్పుడు వన్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అఫెక్షన్ టువర్డ్స్ దట్ ప్రొఫెషన్. రైట్. బికాజ్ ప్రతి ప్రొఫెషన్లో నెగిటివ్స్ ఉంటాయి, ప్రతి ప్రొఫెషన్లో పాజిటివ్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఐ గెట్ హియర్, ఇన్ వాట్ వే ఐ కెన్ స్టిల్ గోయర్ అప్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ ఇఫ్ యూ డూ వర్క్ అకార్డింగ్లీ, డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. ఇది కూడా బాగుంటుంది కెరీర్. సాలరీస్ ఇస్తున్నాయి, ఎందుకంటే మెంటల్ ఫ్రీ లైఫ్ యాక్చువల్లీ. యూ కెన్ డెవలప్ యువర్ నాలెడ్జ్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైనా వస్తే అది మనం ముందు మనం ఇంప్లిమెంట్ చేసుకుని తర్వాత వీ నీడ్ టు ఇన్కల్కేట్ ఇన్ ది స్టూడెంట్స్. అది మనం వాళ్ళకి డెవలప్ చేయాలి. అంతే తప్ప మనకు ఒకప్పుడు అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, దే విల్ హ్యావ్ సమ్ టార్గెట్స్. సో ఈ రోజు కల్లా వర్క్ అయిపోవాలి, అవ్వకపోతే వాళ్ళకి ఇంకా మెంటల్ టెన్షన్స్. అట్లాంటి మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో. ఒక టార్గెట్ ఉంటుంది. ఈవెన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో కూడా ఇది ఈ వర్క్ 3 months కి అయిపోవాలి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. డే అండ్ నైట్ దే విల్ వర్క్, దే విల్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు ద కస్టమర్. సో అట్లాంటి టెన్షన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి బాగా ఎక్కువ. మన ఫీల్డ్లో ఏంటంటే టార్గెట్స్ కంటే కూడా స్టూడెంట్కి మనం నాలెడ్జ్ ఇచ్చాము, అండ్ వీ నీడ్ టు మేక్ ది స్టూడెంట్ యాజ్ ఎ
వెరీ గుడ్ స్టూడెంట్ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్ అండ్ హీ హాస్ టు బి సెటిల్డ్ అవును నైస్లీ. మనకి రేపొద్దున ఒక స్టూడెంట్ కనుక ఇఫ్ హీ రియల్లీ రీచెస్ వెరీ హై పొజిషన్స్ ఆర్ కీ పొజిషన్స్ విల్ బి వెరీ మచ్ హ్యాపీ అండ్ హీ విల్ బి ఆల్సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అస్. అవును సార్. సో ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ మాకు ఉంటుంది. బట్ అంత మెంటల్ టెన్షన్స్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అంత మెంటల్ టెన్షన్స్ టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉండదు. బట్ సార్ వీళ్ళకున్న కాంటాక్ట్స్ కూడా వేరే ఫీల్డ్ వాళ్ళకు ఉండవు. యా రైట్, డెఫినెట్లీ. మాకు ఏంటంటే ఎవ్రీ ఇయర్ 60 మినిమం. ఓకే, ఎవ్రీ ఇయర్ 60 స్టూడెంట్స్ ఆర్ కీప్ ఆన్ మూవింగ్ అవే ఫ్రమ్ ద కాలేజ్. అవును, మీరు ఒక 10 years చేశారనుకోండి, 60 to 10 ఎంత 600 స్టూడెంట్స్ 600 వేస్ 600 పాత్స్. రియల్లీ డెఫినెట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమో సార్ పర్సన్ ఎప్పుడు ఎవరు ఎలా ఉపయోగపడతారు అసలు ప్రెడిక్ట్ చేయలేము. ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న పర్సన్ ఎన్ని వేస్ లో ఎర్న్ చేయొచ్చు? లైక్ అంటే దేర్ ఆర్ మెనీ వేస్. అండ్ ఒక సబ్జెక్ట్ని టీచ్ చేయొచ్చు బయట. అంటే ఇక్కడ అఫీషియల్గా అయితే మనం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు విల్ బీ ఇన్ ద క్యాంపస్ ఫ్రమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 జనరల్గా ఆ క్యాంపస్లో ఉండాలి. సో ఆఫ్టర్ 5 ఓకే జనరల్లీ వీ కెన్ కీప్ వర్కింగ్ యాక్చువల్. అంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెస్టేజ్ డిస్టర్బ్ అవ్వకుండా యూ కెన్ వర్క్ ఎనీవేర్. అంతేగాని మళ్ళీ ఈవినింగ్ ఇంకొక ఆర్గనైజేషన్స్ వర్క్ చేయకూడదు. మనం ఏంటంటే వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, వీ కెన్ ఓపెన్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ, వీ కెన్ బి యాజ్ ఎ డిజైన్ ఇంజనీర్, వీ కెన్ సబ్మిట్. సిమిలర్లీ వీ కెన్ టేక్ సమ్ క్లాసెస్. ఈవెన్ ఐ యూస్ టు టేక్ గేట్ క్లాసెస్ ఎర్లియర్. నేను ఐ హ్యావ్ టేకెన్ గేట్ క్లాసెస్ ఫర్ ద లాస్ట్ 10 years. ఈవెన్ ఐ వెంట్ టు అహ్మదాబాద్, ఐ వెంట్ టు భువనేశ్వర్, ఐ వెంట్ టు పూణే, ఐ వెంట్ టు వాట్ ఈస్ దిస్ Bangalore, Chennai. Okay. So 6-7 places I visited through Gate Academy, Gate Forum, IS Gate Academy, Vani Coaching Center, ACE Academy. Likewise, 5-6 academies I have interaction, and I used to take gate classes. Okay. That is because it was very fine actually. We used to earn a lot of money by giving training to gate actually for many students of throughout India. Okay. But unfortunately, after this Corona, it is completely stopped actually. Before Corona, we used to visit so many places and we used to give training for the students, aspirants of GATE. That was the situation. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అంతా ఆన్లైన్ కోచింగ్ వచ్చేసింది. సో ఆఫ్లైన్ కోచింగ్ ఆల్మోస్ట్ 0. ఆన్లైన్ కోచింగ్ వచ్చేసేటప్పటికి దే విల్ రికార్డ్ వన్ పర్టికులర్ ఫ్యాకల్టీ సమ్హౌ అండ్ దట్ ఈస్ ఓన్లీ బి సర్క్యులేటెడ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ త్రూ ద ఇయర్. అప్పుడు అట్లా ఈ చాలా ఇన్స్టిట్యూట్స్ గేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. అవును. సో అది ఇబ్బంది అయింది. సో అట్లా మనం వీ కెన్ టేక్ క్లాసెస్ ఈవినింగ్ టైమ్ ఎదర్ ఫర్ ద ఎనీ అంటే రెగ్యులర్ బీటెక్ సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్న సబ్జెక్ట్స్ వీ కెన్ టీచ్. సిమిలర్లీ ఫర్ హయ్యర్ స్టడీస్కి గేట్ కానీ ఇంకా ఏదైనా సమ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓరియంటెడ్గా వీ కెన్ గివ్ ట్రైనింగ్. ఓకే. లేదంటే వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్ ఒక ఫర్మ్, ఒక కన్సల్టెన్సీ మనం స్టార్ట్ చేసుకుని వీ కెన్ డూ డిజైన్స్ అండ్ వీ కెన్ డూ సబ్మిషన్. ఓకే. ఇట్లా కాకుండా మాకు కొంతమందికి మేము లైసెన్స్డ్ ఇంజనీర్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కానీ లేదంటే ఒక R&B ఒక పంచాయతీరాజ్లో కానీ ఎవ్రీ ఇయర్ లైసెన్స్డ్ ఇంజనీర్ అప్లై చేయమంటారు. వన్స్ ఇఫ్ ఐ హ్యావ్ MTech డిగ్రీ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ది లైసెన్స్డ్ ఇంజనీర్. ఓకే. అట్లా లైసెన్స్ ఇంజనీర్ తీసుకుని వీ కెన్ హ్యావ్ సమ్ స్టాంప్ హియర్. లైక్ అంటే ఏమైనా ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైసెన్స్ ఇంజనీర్ అవ్వాలనుకోండి, వాళ్ళు అంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. సో దట్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలి. సెకండ్ ఏంటంటే మీరు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇట్లాంటి అనాలిసిస్ డిజైన్ చేస్తూ ఒక 2 years సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకే. డ్యూరింగ్ మై 3 years ఐ హ్యావ్ డన్ సో మెనీ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అది సమ్ నామినల్ ఫీజు ఏది ఉంటుంది అది ఫీజు పే చేయాలి. మీ బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ అటెస్ట్ చేయాలి. సో ఇట్లా అన్నీ ఇస్తే వాళ్ళు మీకు లైసెన్స్డ్ ఇంజనీర్గా సర్టిఫికేట్ ఇస్తారు. అది వచ్చిన తర్వాత బై యూజింగ్ దట్ వీ కెన్ గివ్ అసెట్. మనం ఏంటంటే వచ్చిన డిజైన్స్ని సర్టిఫై చేస్తూ వీ కెన్ సైన్ ఇట్. ఇట్లా చాలా వేస్ ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్గా మేము టీచింగ్ పొజిషన్లో ఉండి బయట కూడా ఇంకా చాలా వర్క్స్ ఇట్లా చేయొచ్చు. అంటే రిలేటెడ్ టు మాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మా సివిల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ మాత్రం ఇంకో ఆర్గనైజేషన్లో వర్క్ చేయకూడదు. అది చాలా అది ఎందుకంటే ఇవన్నీ ఈక్వల్ అండ్ ఇది కదా ఆర్గనైజేషన్స్, అట్లాంటిది చేయకూడదు. బట్ బయట వర్క్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ నేను పర్టికులర్ బ్రాంచ్ తీసుకున్నాను, సివిల్ ఆర్ మెకానికల్ కోర్ బ్రాంచ్ ఏదైనా సార్, ఓకే, కోర్ బ్రాంచ్ తీసుకున్నప్పుడు అంటే వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే దీని తర్వాత నాకు జాబ్ రాదేమో, దే ఆర్ థింకింగ్ లైక్ దట్ అంటే ఈ రోజుల్లో. అందుకని చెప్పేసి భయం వేసి వాళ్ళు తీసుకోవడం మానేస్తున్నారు. డెఫినెట్లీ అదే జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకు మీరు ఎలా
వాళ్ళకి కన్వే చేద్దాం అనుకుంటున్నారు ఏదైనా? డెఫినెట్గా యాక్చువల్గా నేను ఈ వ్యూలో స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ సమ్ సాఫ్ట్వేర్ జాబ్. అదైతే ఏసీ రూమ్స్లో ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ అనేటువంటిది స్టూడెంట్స్ అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరూ ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ జాయిన్ అవుతున్నారు. ఇక్కడ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే అడ్వాంటేజ్ చెప్తాను నేను. సో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మీరు ఒక పర్టికులర్ కన్స్ట్రక్షను, ఇప్పుడు నేనున్నాను, ఒక బ్యూటిఫుల్ డిజైన్ చేశాను హౌస్. ఆ హౌస్ దగ్గరికి ఎప్పుడన్నా ఇది నేనే డిజైన్ చేశాను అనేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ దేంట్లో 100% ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 10 బిల్డింగ్స్ నేను డిజైన్ చేసి కట్టారు. ఓకే, whenever I go there, by looking at the building, ఇది నేనే చేశాను, ఆ సాటిస్ఫాక్షన్ ఎంతమందికి వస్తుంది? సో అట్లా ఒక బీటెక్ చేసి సివిల్ చేసిన తర్వాత అట్లా మనం ఒక డిజైన్ ఇంజనీర్గా వీ కెన్ డూ డిజైన్ ఫర్ బిల్డింగ్స్. అండ్ గవర్నమెంట్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలి. నేను మీకు చెప్పినట్టుగా ఈ పంచాయతీరాజు, ఇరిగేషను, మున్సిపల్ కార్పొరేషను, సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వేరే ఇంజనీర్ అవసరమో లేదు తెలియదు, కానీ ప్రతి స్టేట్ గవర్నమెంట్లో సివిల్ ఇంజనీర్స్ మాత్రం ఉంటారు. అవును సార్. సో మనకి సివిల్ ఇంజనీర్ చదివినందువలన ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవును, అది వేరే బ్రాంచెస్లో అంత ఉండదు. ఇప్పుడు మీరు ఎన్టీపీసీ వెళ్ళండి, సివిల్ ఇంజనీర్స్ ఉంటారు. ఎన్హెచ్పిసి, ఇండియన్ ఆయిల్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు మనకి డిఫెన్స్, తర్వాత ఈ మిలిటరీ, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్, ఎక్కడికెళ్ళినా సివిల్ ఇంజనీర్స్ ఉంటారు ప్రతి దగ్గర. అండ్ ఎవ్రీ కాలేజ్ లో కూడా ఒక సివిల్ ఇంజనీర్ కంపల్సరీ ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్లో ఎవ్రీ ఇయర్ దే యూస్ టు కీప్ ఆన్ యాడింగ్ so many floors in a building, so many constructions. They require a civil engineer. అంటే మీరు ఒకటి ఇప్పుడు మిగతావి మనకు కనపడితే లేదు, మన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు we can find buildings, bridges, apartments, tunnels, okay, likewise so many structures we can see. They are all built by the civil engineers. So మనకు అంత ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ సాటిస్ఫాక్షన్ మిగిలిన లేదు, మిగిలిన వాటిలో ఉండదు. సో ఇది వాళ్ళకి కన్వే అయితే ఇంకా బాగుంటుంది. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. డెఫినెట్గా ఎప్పుడైనా ఒకటే మీకు, ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ ఒకే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఎక్కడైతే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ఎక్కడైతే మనకి అంత మనల్ని గుర్తిస్తారో అలాంటి ఫీల్డ్లో మనం అయితే షైన్ అవుతాం. కానీ ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టువర్డ్స్ దట్. సో హౌ మచ్ టిపికల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ టు గెట్ షైన్ ఇన్ దట్. అదే ఒక సివిల్ ఇంజనీరు, మీరు ఇప్పుడు సపోజ్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను. ఇప్పుడు సార్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి పేరు విన్నారా? డెఫినెట్గా. త్రూఅవుట్ ఇండియా ఆయన బర్త్డేని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సెప్టెంబర్ 15th. అవును సార్, సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ డే. ఆయన బర్త్డేని గురువు సార్ ఆయన. అదే అనేది అంటే అసలు ఫస్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసింది సివిల్ ఇంజనీరింగ్, తర్వాత ఈ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ మూడు కూడా ఓల్డ్ బ్రాంచెస్. ఈ తర్వాత ఈసీ, ఈ ట్రిపుల్ ఈ నుంచి ఈసీ టెక్నాలజీ అట్లా అంత ఓల్డెస్ట్ ఇంజనీర్. అంటే ఇప్పుడు ఆయన ఒక సివిల్ ఇంజనీర్ అయ్యుండి ఈ రోజు నేను ఇప్పుడు మా కేఎల్ రావు అనే ఒక ఆయన ఉన్నారు విజయవాడలో, కేఎల్ రావు వాటర్ వర్క్స్ అంటారు, చాలా ఫేమస్. ఆయన ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. అంటే వాళ్ళు సివిల్ ఇంజనీర్ అయ్యి కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేశారు. వాళ్ళు ఒక లెజెండరీగా మిగిలిపోయారు. సర్ ఆర్థర్ కాటన్, ఆయన గురించి ఈ రోజున రాజమండ్రి, ఆ గోదావరి సైడ్ ఏరియా అంత హ్యాపీగా ఉన్నాయంటే ఆయన చాలా చేశాడు. అట్లా ఒక ఇంజనీర్స్గా మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతామంటే ఇట్లాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదో ఒకటి జనరేట్ చేసినట్టు అవుతారు. అలా అవకాశాలు, హోప్స్ ఎక్కువ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్. మెయిన్లీ ఇంకో మేజర్ ప్రాబ్లం వచ్చేసి మన దగ్గర మేజర్లీ రూరల్ ఏరియాస్. ఇక్కడ మేస్తులు ఉంటారు, అవునండి, వర్క్ చేసే సీనియర్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఇంజనీర్ని ప్రిఫర్ చేయడం అనేది రూరల్ ఏరియాస్ మినిమల్ అనమాట, చాలా తక్కువ. అవును. సో దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి? జనరల్గా ఏంటంటే ఈ రోజుల్లో ఈ విలేజెస్ అంతా అసలు ఇంజనీర్ ఉన్నాడు, ఓన్లీ తాపీ మేస్త్రి, దే డూ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్. కాకపోతే ఇక్కడ సిటీస్కి వచ్చేటప్పటికి ఇంజనీర్ ఈజ్ మ్యాండేటరీ. అంటే జనరల్గా G+1, G+2 బిల్డింగ్స్ కూడా ఈ రోజుల్లో పర్మిషన్స్ అడుగుతున్నారు, అప్రూవల్స్. అంటే ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇది విత్ తాపీ మేస్త్రి ఏంటంటే ఆయన
బేస్డ్ ఆన్ హిజ్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ హిజ్ నాలెడ్జ్ డైరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసేస్తారు. సో మనం ఇంజనీర్స్తో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తాం మనం. వాళ్ళ సాయిల్ టెస్ట్ చేయరు, డైరెక్ట్లీ దే గో ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్. సాయిల్ కన్స్ట్రక్ట్ చేసినందువలన వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద సాయిల్, వెదర్ ది సాయిల్, సపోజ్ ఇఫ్ ఐ గో ఫర్ G+5, whether the soil is able to bear the load or not. If it is unable to bear, what precaution I should consider, how to improve the bearing capacity of the soil is we can study. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక ప్లాన్ ఉండదు, డైరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసేస్తాడు. ప్లాన్ మన చేతికి కూడా ఇవ్వడు ఆయన, డైరెక్ట్ కన్స్ట్రక్ట్ చేసేస్తాడు. ఇక్కడ మనకి ప్లాన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే 3D హోమ్ ఆర్కిటెక్ట్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ 3D హోమ్ ఆర్కిటెక్ట్లో బిఫోర్ కన్స్ట్రక్షన్ హౌ ది కన్స్ట్రక్షన్, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ హౌ అవర్ రూమ్స్ విల్ బి లుకింగ్ లైక్. మనకి ఇక్కడ ఇది ఒక హాల్ ఎలా వస్తుంది మీది, ఇక్కడ మీకు ఒక పూజా రూమ్ రావచ్చు, ఇక్కడ కిచెన్ రూమ్ ఉంటుంది, ఇంత స్పేస్ ఉంది కిచెన్ రూమ్లో, ఇంత స్పేస్ ఉంది, ఇంకా ఈ స్పేస్ ఖాళీగా ఉంది, దీని ఎలా అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఈజ్ పాసిబుల్ విత్ ది ఇంజనీర్స్ ప్లాన్. తర్వాత ఈ స్ట్రక్చరల్ డిజైన్స్ మనం చేస్తాం, బీము, కాలము, రీఎన్ఫోర్స్మెంట్, అవి మనం మళ్ళీ ప్రూఫ్ చెక్ చేస్తాం. ఇంకో 2-3 చెక్ చేస్తారు, ఈ కరెక్టా లేదా కోడల్ స్పెసిఫికేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా. ఓకే, సో అక్కడ ఈ తాపీ మేస్త్రి అసలు ఏమి వెరిఫై చేయరు, డైరెక్ట్గా ఇన్ని రాడ్లు వేయండి, ఇట్లా వేయండి అని కన్స్ట్రక్ట్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన మేస్త్రి. సో అది ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేటువంటిది ఉండదు. సో దానికి సర్టనిటీ ఉండదు. అవును. సో మనకేందంటే ఇక్కడ డిజైన్ ఒకరు చేస్తారు, దాన్ని ఇంకో 2-3 వెరిఫై చేస్తారు, తర్వాత విల్ గో ఫర్ రియల్ ఎగ్జిక్యూషన్. అవును. సో ఇది ఒక బెనిఫిట్. తర్వాత ఈ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఆయన రఫ్గా చెప్తాడు తాపీ మేస్త్రి, మనకి ఒక 10 లక్షలు అవుతుంది సుమారుగాని. ఆ తర్వాత దాన్ని 15 లక్షలకి 18 లక్షలకి తీసుకెళ్ళిపోతారు, అవ్వలేదంటే అయిపోయింది. కానీ మనం ఏంటంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉంది. సో బీమ్ సైజ్ ఇది, కాలం సైజ్ ఇది, ఫౌండేషన్ కింద అయింది, బీమ్ కింద అయింది, కాలం కింద అయింది, ఈచ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కింద ఇంక్లూడింగ్ టైల్స్, మెటీరియల్స్ అన్ని కలిసి ఫైనల్గా ఇంత అమౌంట్ అనేసి దానికి ఒక 10% తప్ప పెద్ద వేరియేషన్ రాదు. అవును. సో మనకి మనీ ప్రాబ్లం, మనీ మేనేజ్మెంట్లో సమస్య రాదు. అవును. సో అది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ కూడా. తర్వాత సపోజ్ ఇప్పుడు నేను బ్యాంక్ లోన్కి వెళ్ళాలి మా హౌస్కి, కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు, ప్లాన్స్ అడుగుతారు, డిజైన్స్ అడుగుతారు, అప్రూవల్ అడుగుతారు, అవన్నీ మనకి ఈజీగా వీళ్ళు ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. పల్లెటూరులో అయితే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బ్యాంక్ దగ్గర ప్లాన్స్ ఉండవు, డైరెక్ట్గా తాపీ మేస్త్రి వస్తాడు, ఆ గ్రౌండ్ తవ్విస్తాడు, ఫౌండేషన్ చేస్తాడు, వాళ్ళ దగ్గర ప్లాన్ కాపీ కూడా ఉండదు. సో అదొక ప్రాబ్లం మనకి. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా మీరు దాన్ని అప్రూవ్ చేసి లోన్ ఇవ్వడానికి ఆస్కారం లేదు. సో ఇది చాలా అది తాపీ మేస్త్రి G+2 వరకు పర్వాలే, కొన్నిసార్లు G+4 కూడా ఇచ్చేస్తున్నారు తాపీ మేస్త్రి ఈ మధ్యలో. అది చాలా డేంజర్ అది. ఎందుకంటే వాళ్ళకి ఆ విండ్ లోడ్స్ తెలవదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం పాత రోజుల్లో డెడ్ లోడ్, లైవ్ లోడ్ ఈ రోజు కూడా అలాగే ఉంటాయి, అవేం మారవు. మనకు మారేది ఏంటంటే విండ్ లోడ్ ఒకటి, సిస్మిక్ లోడ్ మారుతూ ఉంటాయి, అవి చేంజ్ అవుతుంటాయి టైం టు టైం. ఓల్డెన్ డేస్ లో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఓకే, ఆ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అందరూ. అప్పుడు మీకు వర్టికల్ మూవ్మెంట్ లేదు, అంటే ఒక బిల్డింగ్ అంటే అప్పుడు ల్యాండ్ స్కేర్సిటీ ఉండదు పల్లెటూరులో, ఎంత కావాలంటే అంత స్థలం. అవును సార్. ఇలా ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలి, ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు, హారిజాంటల్, దే గో ఫర్ నంబర్ ఆఫ్ రూమ్స్, వర్టికల్కి వెళ్ళరు. అందు గురించి ఆయనకి పెద్ద ఇబ్బంది ఉండేది కదా తాపీ మేస్త్రి. ఇప్పుడు వర్టికల్కి వెళ్ళేటప్పటికి మీకు సాయిల్ మీద ప్రెజర్ పెరుగుతుంది, సాయిల్ ఈజ్ అన్ఏబుల్ టు బేర్ ద లోడ్, అప్పుడు సింక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో వర్టికల్గా వెళ్ళాలంటే మాత్రం ఇంజనీర్ కంపల్సరీ కావాలి. ఒకే ఫ్లోర్ వేసుకుంటే వెళ్ళారు, నెంబర్ ఆఫ్ రూమ్స్ వేసుకుంటే వెళ్ళాడు, ఆయన ఇచ్చిన సైజ్ సరిపోతుంది, ఎంత సైజ్ కావాలి స్లాబ్ అంటే ఆ సైజ్ చేసేస్తారు. 9 అంగుళాలు అంటాడు, 12 అంగుళాలు అంటాడు, 15 అంగుళాలు వేసేయండి చాలు అంటాడు. అది ఒక ఫ్లోర్ వరకు పర్వాలా. నంబర్ ఆఫ్ ఫ్లోర్స్కి వెళ్ళినప్పుడు తాపీ మేస్త్రి పనికిరారు డెఫినెట్గా. ప్రాపర్టీ లాస్ మే బి రికవర్డ్, బట్ హ్యూమన్ లాస్ కెనాట్ బి రికవర్డ్. అది హ్యూమన్ లాస్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవును, డెఫినెట్గా. గేట్ గురించి నాకు కొంచెం బ్రీఫింగ్ కావాలి సార్. ఓకే అండి, అలాగే. గేట్ మీరు ఎంతోమంది టీచ్ చేశారు, గేట్లో కావాల్సిన మెయిన్ మైండ్ సెట్ ఏంటి? యాక్చువల్గా స్టూడెంట్స్ అప్పటి వరకు 1-1, 1-2, 2-1, 2-2, 3-1, 3-2 సెమిస్టర్ సిస్టంలో దే యూస్ టు రైట్ ద ఎగ్జామినేషన్స్ ఇన్ ఇంజనీరింగ్. ఇప్పుడు అన్ని పేపర్స్ కూడా కన్వెన్షనల్ పేపర్స్ ఉంటాయి. అంటే దే హ్యావ్ టు రైట్ ద థింగ్స్ ఆన్ ద పేపర్, దే హ్యావ్ టు ఎలాబరేట్ ది ఆన్సర్ టు గెట్ గుడ్ మార్క్స్. అది పద్ధతి. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఫస్ట్ టైం గేట్ ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు అంటే ఎంసెట్ ఆల్రెడీ రాసుంటారు ఇన్ ద సేమ్ ప్యాషన్. ఇక్కడ ఏంటంటే కన్వెన్షనల్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఓకే ఓకే
సో వీళ్ళందుకు ముందు ఆబ్జెక్ట్ రాశారు. ఎప్పుడు రాశారు? బై ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాస్తే ఎంసెట్లో ఎంటర్ అయ్యారు ఇంజనీరింగ్లో. ఎక్కడికి వచ్చిన తర్వాత గేట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండదు, సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ని ఇంజనీర్లు ఎలా చదివారు? వాళ్ళు ఒక ఎస్ఏ టైప్ చదివారు, అంటే ఎలాబరేట్ చేశారు అన్నిటిని. ఎందుకంటే దే హ్యావ్ టు గెట్ 12 మార్క్స్ ఫర్ ఏ క్వశ్చన్. అంటే దాన్ని ఫుల్ గా 3 పేపర్స్ లో ఎలాబరేట్ చేయాలి ఆన్సర్. ఇది సడన్ గా ఏమైపోతుందంటే ఆబ్జెక్టివ్ గా మారిపోతుంది. అదే క్వశ్చన్ మీరు అట్లా 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకుంటే మీకు గేట్ లో క్వాలిఫై అవ్వరు. గేట్ లో ఎంత అంటే ఒక క్వశ్చన్ కి 1 minute లో ఆన్సర్ రావాలి. ఓకే. సో మేము గేట్ కోచింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి దానికి షార్ట్ టెక్నిక్స్ చెప్తాం. ఎట్లా అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అప్పుడు ఆ సార్లు వాళ్ళకి చెప్పారో ఎంసెట్ అప్పుడు, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటికీ మేము టిప్స్ చెప్తాం. ఓకే. సో కన్వెన్షనల్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఎట్లా రాస్తారు, ఆబ్జెక్ట్ అప్పుడు ఎట్లా రాయాలి, అది డిఫరెన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ఒక క్వశ్చన్కి, ఒక ప్రాబ్లంకి ఒక 15 స్టెప్స్ ఉంటే 2 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేలా మేము సాల్వ్ చేస్తాం. ఓకే. నాకు ఇప్పటికీ వండర్ ఏంటంటే సార్, నార్మల్గా రన్ అయ్యే టైము ఎగ్జామ్లో కూర్చుంటే ఫాస్ట్గా రన్ అవుతుంది. ఫాస్ట్గా అయితే ఎక్కడైనా మనం టెన్షన్లో ఉన్నప్పుడు మనకు టైం అవసరం అన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒకసారి టైం పాస్ కావట్లేదంటే అంత లేట్గా వెళ్తుంది. సో అయితే ఈ గేట్లో పిల్లలు సక్సెస్ అవ్వాలంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే షార్ట్ ఆన్సర్స్గా మనం క్విక్గా ఆన్సర్ చేయాలి. అంటే ఆ రోజుల్లో గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మేము యూస్ టు డూ ఓన్లీ ఎంటెక్. ఎంటెక్ చేయడానికి ఒక ఎలిజిబిలిటీ అది. ఇప్పుడు గేట్లో క్వాలిఫై అయితే మనం ఎంటెక్ చేయొచ్చు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ PSU జాబ్స్ రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఇది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ గేట్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ అంటున్నారు. సో గేట్ దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ ఫర్ ద గేట్. ఎందుకంటే ఈ గేట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎప్పుడు IITసే కండక్ట్ చేస్తాయి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క IIT కండక్ట్ చేస్తున్నాం. అంటే త్రూఅవుట్ ది 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో అన్ని మేజర్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేస్తూ ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు అతనికి ఆ ఇంజనీరింగ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటి మీద గ్రిప్ ఉంటే తప్ప ఇక్కడ సక్సెస్ అవ్వడం. కాబట్టి మనం అతను విడిగా టెస్ట్ చేయడం బదులు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది అని, ఇది కనుక క్వాలిఫై అయ్యాడంటే ఇతను సబ్జెక్ట్ ఉన్నట్టే అనేటువంటిది ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్ని కన్సిడర్ చేసి గేట్కి అంత వాల్యూ ఇస్తున్నాయి. సో గేట్స్ టు కనుక పిల్లడు క్వాలిఫై అయ్యాడంటే అతను హ్యాపీగా హైయర్ స్టడీస్కి వెళ్ళిపోవచ్చు వెంటనే ఇండియాలో, లేదంటే హ్యాపీగా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏ సబ్జెక్ట్స్ తను మేజర్గా అక్కడ ఫోకస్ చేయాలి? ఇప్పుడు ఇయర్ ఈ గేట్ క్వశ్చన్ పేపర్ IIT మెడ్రాస్ వాళ్ళు సిలబస్ ఫిక్స్ చేశారు. దే గివ్ సమ్ వెయిటేజ్, అనాలిసిస్, స్ట్రక్చరల్ అనాలిసిస్ 10 marks, డిజైన్ 20 marks, సాయిల్ మెకానిక్స్ 30 marks అట్లా ఇస్తారు. అది మళ్ళీ ఇంకొక IIT ఇచ్చినట్టు మళ్ళీ చేంజ్ చేస్తారు. బట్ ఏంటంటే బేసిక్గా మేజర్ సబ్జెక్ట్స్ మనకి ఏంటంటే స్ట్రక్చరల్ అనాలిసిస్, స్ట్రక్చరల్ డిజైను, సాయిల్ మెకానిక్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, ఇవి బేసిక్ సబ్జెక్ట్స్. వెయిటేజ్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో వీ హ్యావ్ అనాలిసిస్, డిజైన్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో హైవే ఇంజనీరింగ్ ఉంటుంది. అదేవిధంగా జియోటెక్నికల్ ఇంజనీరింగ్ సాయిల్ మెకానిక్స్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో హైవే ఇంజనీరింగ్, అదే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సర్వేయింగ్ ఉంటుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వెయిటేజ్, అంటే దీనికి 10 marks, వీటికి 15 marks, ఈ సబ్జెక్ట్ 20, అట్లా వాళ్ళు అగ్రిగేట్ చేసి ఓవరాల్గా 100 marksకి దే విల్ ఫిక్స్ ఆల్ ది సబ్జెక్ట్స్ వెయిటేజ్. దట్ వెయిటేజ్ విల్ బి కీప్ ఆన్ చేంజింగ్. ఇప్పుడు IIT మెడ్రాస్ వాళ్ళు స్ట్రక్చరల్ అనాలిసిస్ 10 marks ఇచ్చారనుకోండి, ఇంకొకళ్ళు 20 marks ఇస్తారు, అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క, అంటే ఆ 4 yearsలో ఉన్నటువంటి మేజర్ సబ్జెక్ట్స్ని కన్సిడర్ చేసి దే ఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ ద సిలబస్. అండ్ వన్స్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఈస్ క్వాలిఫైడ్ ఇన్ ద గేట్ ఎగ్జామినేషన్, ఇట్ ఇండికేట్స్ దట్ హీస్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ రిలేటివ్ టు హిస్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాబట్టి అది ల్యాండ్ మార్కింగ్ తీసుకుని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సెక్టర్స్ అన్ని కూడా వన్స్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఈస్ గాట్ క్వాలిఫైడ్ ఇన్ గేట్ ఎగ్జామినేషన్ వీ కెన్ ఆఫర్ హిమ్ యాజ్ ఎ పోస్ట్ అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్స్ వాళ్ళు దే ఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ ఫర్ ద గేట్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. అది. సో ఇవి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ మొత్తం? మాకు మన సివిల్ ఇంజనీరింగ్లో వస్తే దగ్గర ఒక 8 subjects దాకా వస్తాయి. 8. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చిందో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ వాళ్ళకి దొరక్క మీకు సివిల్ ఇంజనీరింగ్ ఒక రోజు మార్నింగ్ సివిల్ ఇంజనీరింగ్, మధ్యాహ్నం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అట్లా పెడుతున్నారు. ఇప్పుడు సిస్టమ్స్ మారిపోయింది, ఇప్పుడు అంతా కంప్యూటర్ మీద రాస్తున్నారు కాబట్టి చేంజ్ అయింది. మాకు ఇంతకుముందు అంతా ఎగ్జామ్స్ అన్ని ఇట్లా నోటిఫికేషన్ ఆగస్ట్ సెప్టెంబర్లో వేస్తే ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగితే మార్చిలో రిజల్ట్ ఇచ్చేవాడు. తర్వాత జూన్లో అడ్మిషన్స్ ఉండేవి. ఇది ప్రాసెస్ యూజువల్గా. యాక్చువల్గా వీటికి మెటీరియల్స్ ఉంటాయి.
ఓల్డ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు మనం సపోజ్ ఈ ఇయర్ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు సబ్జెక్ట్ స్ప్లిట్ చేసి సివిల్ ఇంజనీరింగ్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, అది ఒక కన్సర్న్ ప్రొఫెసర్కి ఇస్తారు. అవును, మీరు ఈ సబ్జెక్ట్స్ మీద ఒక 20 బిట్స్ 30 బిట్స్ ఇవ్వండి. అదేవిధంగా స్ట్రక్చరల్ అనాలిసిస్ ఇంకో ప్రొఫెసర్కి ఇస్తారు. త్రూఅవుట్ ఇండియా వాళ్ళు ఎక్కడ దే కెన్ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ ఐఐటి ముంబై, దే కెన్ గెట్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ, అట్లా పంపిస్తారు. వాళ్ళు ఒక 30 క్వశ్చన్స్ ఇమ్మంటారు, సిలబస్ పంపించి ఈ సిలబస్లో 30 క్వశ్చన్స్ ఇమ్మంటారు. అట్లా వాళ్ళు 30 ఇస్తే అందులో మళ్ళీ ఒక 20 స్క్రూటినీ చేసి వీళ్ళు దే విల్ ప్రిపేర్ ది క్వశ్చన్ పేపర్. ఓకే, అంటే ఈజీగా ఆన్సర్ వచ్చేటువంటి క్వశ్చన్స్ కాకుండా కొంచెం వర్క్ చేస్తే వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఒక 15 మినిట్స్ ఒక క్వశ్చన్ కోసం 15 to 20 మినిట్స్ మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, నైస్. కాబట్టి అక్కడ మనం షార్ట్ క్వశ్చన్ షార్ట్ వేలో విల్ టీచ్ దెమ్ హౌ టు గెట్ ది ఆన్సర్స్ ఇన్ ద షార్ట్ వే. ఓకే, కాబట్టి ఒక 5 మినిట్స్ లోపలే దే నీడ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడు కూడా ఒకటే గుర్తండి, ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ నాలెడ్జ్. అవును, బట్ హూఎవర్ కంప్లీట్స్ ది ఎగ్జామ్ విత్ ఇన్ ద టైమ్ విల్ బి సక్సీడెడ్. ఓకే, టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఇఫ్ యూ గివ్ 6 hours ఆర్ 10 hours, ఎవ్రీబడి విల్ గెట్ గుడ్ మార్క్స్. మనకు కావాలి అక్కడ 3 hours లోనే యూ హ్యావ్ టు కంప్లీట్ దట్. టైం పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసినట్టు సక్సెస్ అవుతారు. రైట్ సార్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్టూడెంట్స్ సార్, స్టూడెంట్స్ ఎవాల్యూషన్ అనేది ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? లైక్ అంటే ఒక 10 years బ్యాక్ ఒకలా ఉంది, ఇప్పుడు చూసే జనరేషన్ ఒకలా ఉంది. వాట్ ఈస్ ద కంపారిజన్? స్టూడెంట్స్లో ఈ మ్యాథమెటికల్ క్యాపబిలిటీస్ పడిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏదన్నా ఒక క్వశ్చన్ ఇస్తే వాళ్ళు దే యూస్ టు గెట్ మీ ఆన్సర్ సో క్విక్లీ. ఈ రోజుల్లో వాళ్ళు క్యాలిక్యులేట్ ఇచ్చినా కూడా దే ఆర్ గివింగ్ మీ రాంగ్ ఆన్సర్స్ బై యూజింగ్ బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ హౌ టు యూజ్ ద క్యాలిక్యులేటర్స్ ఆల్సో. మేము ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ చెప్తాను పిల్లలకి, I give some small simple equation for the students to get me answer. Even if they use calculator, they will give me answer after I complete my answer, because నేను క్యాలిక్యులేటర్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ రాసేయగలను. అవును, ఈ స్టూడెంట్స్ క్యాలిక్యులేటర్ చెప్పంటారు అంటే బట్ దే విల్ డూ ఇట్, బట్ దే గివ్ మీ రాంగ్ ఆన్సర్. సో పిల్లల్లో ఆ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ పడిపోతున్నాయి. ఓల్డెన్ డేస్లో పిల్లలు చాలా షార్ప్గా ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ నేను క్యాల్కులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను. టెక్నికల్గా వేరే సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరే ఉండొచ్చేమో కానీ బట్ క్యాల్కులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు కొంచెం వీక్గా ఉంటున్నారు ఈ రోజుల్లో. మెయిన్లీ చూస్తే మ్యాథ్స్ ఎవడైతే చేయగలడో వాడి క్యాపబిలిటీస్ అనేది ఓల్డెన్ డేస్లో అలా చెప్పేవాళ్ళు. కంపారిటివ్లీ చూసుకుంటే అందరూ ఏమనేవాళ్ళు అంటే ఇఫ్ ఏ స్టూడెంట్ ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్ ఆటోమేటిక్లీ హీ విల్ బి గుడ్ ఎట్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో అనేవాళ్ళు ఎప్పటి నుంచో. బట్ అండ్ నిక్మార్ మీకు ఐడియా ఉండండి? ఎస్, నిక్మార్ మా స్టూడెంట్స్ చాలా మంది మేనేజ్మెంట్ కోర్సులు అక్కడ చేస్తారు, ఎంబీఏ లాంటి. ఇస్ ఇట్ వర్త్ సార్, రియల్లీ వర్త్ అక్కడ చేయడం అనేది? అంటే చాలా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, చాలా దగ్గర మీకు యూ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 12 lakhs ఫర్ ఎ కోర్స్. ఎస్, అంటే ద డ్యూరేషన్ మేబీ అరౌండ్ 2 years. ఆ 2 yearsలో 12 lakhs దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు నిక్మార్ మెయిన్ క్యాంపస్ పూణేలో ఉంది, మన బ్రాంచ్ వచ్చి హైదరాబాద్లో ఉంది. సో మా స్టూడెంట్స్ చాలా మంది నిక్మార్ పూణేలో చేశారు. వాళ్ళు ఏంటంటే బోల్డ్ స్టెప్ అది, ఎందుకంటే పేరెంట్స్ ఇంజనీరింగ్లో ఆఫ్టర్ ఆల్ 2 lakhs దే యూస్ టు స్పెండ్ ఆన్ ద స్టూడెంట్ టు కంప్లీట్ ద కోర్స్. బట్ అక్కడ ఎట్ ఏ టైం 12 lakhs పెట్టాలి. కానీ పీజీ మంచిది అని జాయిన్ అయ్యారు. బట్ ఆటోమేటిక్గా వాళ్ళకి దే ఆర్ ప్లేస్డ్ ఇన్ గుడ్ కంపెనీస్ ఓన్లీ. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ నౌ. ఈవెన్ the students who completed the course at Nikmar Hyderabad also they are settled. Okay, what is Nikmar sir? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా? అంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. అవును, అంటే ఈ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది కన్స్ట్రక్షన్ అనేటువంటిది మనకు మేజర్ వింగ్ అనుకున్నాను. అవును, ఆ కన్స్ట్రక్షన్ మేనేజ్ చేయడానికి ఎట్లా, వాట్ ఆర్ ద ఇన్నోవేటివ్ మెథడ్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్స్, అది ఎట్లా, హౌ టు మేనేజ్ దట్, అండ్ వాట్ ఆర్ ద రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఇన్ ది కన్స్ట్రక్షన్. సో దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఓకే, సో మెయిన్లీ మన సివిల్ ఇంజనీరింగ్ ని ఫోకస్ చేస్తూ ఓపెన్ చేసిన కంప్లీట్ గా రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టు. సో అండ్ నేను విన్నాను సార్, కంపెనీస్ ఉన్నాయో మెయిన్ కంపెనీస్ ఇన్ ఇండియా, దే ఆర్ అంటే వాళ్ళు కంబైన్ అయ్యి ఈ నిక్మర్ అనే ఒక థింగ్ తీసుకొచ్చారు, మేజర్ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి విన్నాను నేను. అవును, కరెక్ట్ అండి. అది యాక్చువల్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్, వెరీ ఓల్డ్, అప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని. ఓకే, ఫెమిలియారిటీ లేక అవేర్నెస్ లేక మెనీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రొసీడింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఈ రెండింటి గురించి పీపుల్ దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ దట్. ఎక్స్పెన్సివ్ బట్ వర్త్ ఆర్ నాట్? ఇట్ ఈస్ వర్త్ ఓన్లీ. ఎక్స్పెన్సివ్ బట్ వర్త్. పీపుల్, బికాస్ మనం ఏ కోర్స్ చేసినా ఫైనల్ గోల్ ఈజ్ యాక్చువల్లీ వీ షుడ్ హ్యావ్ బెటర్ సెటిల్మెంట్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఫర్ ఎవ్రీ కోర్స్ వాట్ వీ డూ హియర్.
బట్ అక్కడ మీరు చేసినందువల్ల యూ విల్ గెట్ బెటర్ ప్లేస్మెంట్స్. ఎందుకంటే నాకు తెలిసి నిక్మార్ కోర్స్ కంప్లీట్ చేసి నోబడీ ఈజ్ సిట్టింగ్ ఐడిల్ అట్ హోమ్, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ సమ్వేర్ నౌ. అంటే మంచి కంపెనీస్ దే ఆర్ విజిటింగ్ ద క్యాంపసెస్ అండ్ దే ఆర్ ఫిల్టరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద. ఇఫ్ ఇన్ కేస్ నేను ఫారెన్ లో ఒక కోర్స్ చేయాలనుకుంటున్నాను, ఆర్ అంటే కంపేర్ చేస్తే నిక్మార్ లో ఒక కోర్స్ చేశాను, లేదంటే ఫారెన్ లో చేయాలనుకుంటున్నాను, ఈ రెండింటిని కంపేర్ చేస్తే విచ్ ఇస్ ద బెస్ట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు నిక్మార్లో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే యూ గెట్ సెటిల్డ్ ఇన్ ఇండియా ఓన్లీ. మీకు ఇండియాలో అంటే ప్యాకేజ్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం అంటే 2 lakhs లోపలే ఉంటారు, 2 lakhs పర్ మంత్ స్టార్టింగ్. బట్ అదే ఫారెన్కి వెళ్తే మీకు 4 lakhs 5 lakhs వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే వాళ్ళు డాలర్స్లో పే చేస్తారు కాబట్టి వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రూపీస్ ఇట్ విల్ బి అరౌండ్ 5 lakhs. అయితే ఇక్కడ ఏమంటే మనకు స్టార్టింగ్ రూపీస్లో ఇస్తారు కాబట్టి 1 lakh 1.2 lakh స్టార్టింగ్ శాలరీ వస్తుంది మళ్ళీ కంప్లీట్ చేయడం. నాకు చాలా మంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఎలా అంటే, అన్న నేను ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ లో నిక్మార్ లో జాయిన్ అయ్యి కోర్స్ తీసుకోవడం బెస్టా, లేదంటే ఒక ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేయడం బెస్టా? సో యాక్చువల్లీ కొంతమంది ఇప్పుడు నిక్మార్లో చేసిన వాళ్ళు మేబీ రిగార్డింగ్ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోర్ ఆర్ లెస్ మీరు చెప్పినట్టు రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటున్నాయి. ఎందుకంటే అక్కడ మీకు అమౌంట్ ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ యూఎస్ అండ్ అదర్ కంట్రీస్లో. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీకు ఇండియాలో వచ్చే కంపెనీస్ ఏంటి, సో దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇంకో కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి ప్యాకేజ్ వచ్చి తీసుకెళ్తున్నారా లేదా అనేటువంటి చూసుకోవాలి. బట్ మీరు రెండింటితో కంపేర్ చేస్తే నాకు తెలిసి రెండు ఆల్మోస్ట్ ఈక్వలెంట్గానే ఉంటున్నాయి సెటిల్మెంట్. కాకపోతే ఇక్కడ ఉంటే ఏమైందంటే మీకు ఇండియాలో ఉన్నట్టు పేరెంట్స్ అందరూ కొంచెం యాక్సెసిబుల్ డిస్టెన్స్లో ఉంటారు కాబట్టి దిస్ విల్ బి ఆల్వేస్ ప్రిఫరబుల్ వెన్ కంపేర్ విత్ యుఎస్ లైఫ్. సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా కాలేజీలో తీసేశారు. నాకు అది చాలా పర్సనల్లీ నేను బ్యాడ్గా ఫీల్ అవుతాను. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కోర్ బ్రాంచెస్, ఎందుకు అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయి ఏంటి అంటే ఇప్పుడు డిమాండ్ అనేటువంటిది యూనిఫామ్గా ఉండదండి. విల్ హ్యావ్ డిమాండ్ ఆల్వేస్ అప్స్ డౌన్. ఇప్పుడు నేను 25 years నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో యూజువల్గా ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఐటీ బ్రాంచెస్ ఒకసారి కంప్లీట్ డిమాండ్లో ఉంటాయి. అప్పుడు మేము సివిల్ కోర్ బ్రాంచ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ డౌన్లో ఉండేవి. సో కొంతకాలం అయిన తర్వాత అవి డౌన్ అయితే సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ పైకి వెళ్ళి మీకు అట్లా బ్యాలెన్స్ అవుతా వచ్చేవి ఇప్పటి వరకు కూడా. సో 2000 నుంచి 2022-23 వరకు అవి పెరగడం ఇవి తగ్గడం మళ్ళీ ఇవి తగ్గడం అవి పెరగడం అట్లా బ్యాలెన్స్ అవుతూ వచ్చేవి. సో అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కూడా 3 sections ఉండేది, మెకానికల్ ఇంజనీరింగ్ 3 sections, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 sections, అలాగా బ్యాలెన్స్ ఉండేవి. నేను ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ సెక్టార్స్లో అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. సో ఎవరైతే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఈవెన్ ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఓన్గా వాళ్ళు అంటే ఒకళ్ళ కింద వర్క్ చేయకుండా వాళ్ళకే వాళ్ళు ఓన్గా ఒక ఫర్మ్ లేదంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్, లేదంటే ఒక వాళ్ళ టెక్నికల్గా ఏదైనా ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా సివిల్ ఇంజనీర్స్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. కాకపోతే ఎందుకన్నా మా స్టూడెంట్స్కి ఏంటంటే ఈ హాట్ సన్లైట్లో వర్క్ చేయడము ఇష్టం లేకనో, లేదంటే నేను ఎప్పుడు దీని కింద ఏసీలో వర్క్ చేయాలనో, లేదంటే నేను ఫారిన్ వెళ్ళిపోయి డాలర్స్ సంపాదించాలనో, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి వాటి వల్ల ఆలోచించి సివిల్కి వాళ్ళు ఆప్ట్ చేయట్లేదు. కానీ బట్ యాక్చువల్గా సివిల్ తీసుకున్న వాళ్ళు బాగా ఓన్గా గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్ అవి పిల్లలు ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేనందువల్లనే ఈ రోజున డిమాండ్ కొంచెం తగ్గుతూ ఉంది. అవేర్నెస్ అనేటువంటిది లేదు పిల్లల దగ్గర. అవి మనం యాక్చువల్గా ఏంటంటే ఇంటర్ చదివే పిల్లలకు 10th class చదివే పిల్లలకు చెప్పగలిగితే వాళ్ళు కొంచెం రియలైజ్ అవుతారు. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఇంకా వాళ్ళకి ఏమీ చేయలేము. కాబట్టి +1 +2 ఇంటర్ చదివే పిల్లల్లో అసలు ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ విశిష్టత దాని యొక్క ఎందుకంటే జాయిన్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ లో ఎవ్రీబడి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పిల్లలు జాయిన్ అవ్వక ముందు వాట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్, వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, దే డు నాట్ నో. ఇంటర్మీడియట్ పిల్లలకి ఏం తెలుస్తాయి, ఎవరో ఒకళ్ళు చెప్తారు కంప్యూటర్ సైన్స్ ఫారిన్ వెళ్తున్నాను లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అది బేస్ చేసుకుని నాకు అదే కావాలంటారు తప్ప పిల్లల్లో వాళ్ళ ఓన్ గా ఆలోచన ఉండదు. కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోర్ బ్రాంచెస్ వలన ఒక ఇంపార్టెన్స్ ఏంటి, వాటి వలన ఎంత హ్యాపీగా లైఫ్ సెటిల్ అవుతుంది అనేటువంటిది ఇంటర్ స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వగలిగితే సివిల్ ఇంజనీరింగ్లో మీకు ప్లేస్మెంట్ ఈ అడ్మిషన్స్ బాగా పెరిగే అవకాశం ఉంటాయి. వాళ్ళకి తెలియక పిల్లలు దే ఆర్ నాట్ ఆప్టింగ్.
ఆర్జీవి గారు కానీ చూస్తే ఓకే ఇదేంటి మా తమ్ముడు మా అన్నయ్య అక్కడ ఉన్నారు అనుకుంటారు పక్క. మోస్ట్లీ మీరు చెప్పారు కదా సార్, చెప్పారా? నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ రిసీవ్డ్ దిస్ కాంప్లిమెంట్, ఓకే, నాట్ ఓన్లీ వన్స్, ఓకే, అట్లీస్ట్ 5 times బై దిస్ టైమ్. చాలా మంది కూడా సార్ మీరు కొంచెం ఆర్జీవి లాగా కనపడుతున్నారు అని. అవునండి అనేవాడిని. చాలా ఇంప్రెసివ్ సార్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ సార్ ఇవాళ. చాలా థ్యాంక్ యూ. మా స్టూడెంట్స్కి రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, నేను ఎక్కడ వర్క్ చేస్తుంటాను అక్కడ స్టూడెంట్స్ నేను షేర్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు మీ ద్వారా ఏమైందంటే చాలా మందికి ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో చెప్పే అవకాశం నాకు వచ్చిందని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఆడియన్స్కి ఇంత వాల్యుబుల్ వర్డ్స్ అనేవి షేర్ చేశారు. ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్ దేనిపైన కావాలి? If in case you guys have particular topic you want to listen, you want to learn, let me know in the comment section. Next podcast lo malli kaluddam. Stay tuned.